ఈ రోజు చాలా చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఉండబోతుంది. అద్దొద్దులే నాయన, నేను నా పిల్లలకి మదర్గా ఉంటే చాలు. సో ఫస్ట్ 5 questions ఉంటాయి, దాని తర్వాత ర్యాపిడ్ ఫైర్ 5 questions ఉంటాయి. మీది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. సో ఇప్పుడు మీరు వద్దు అని అనుకుంటే డెఫినెట్గా మీరు ఒక 8 to 10 years వరకు వెయిట్ చేయాలి అని. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అడిగారు కదా, మన దగ్గర ఉన్నా కూడా ఇవ్వకూడదు. వీఆర్ ఇన్ టు యూట్యూబ్, నువ్వు స్కూల్లో నార్మలే, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ టు యూ. అయాన్ష్కి కూడా మన కష్టం అనేది తెలియాలి. ఒకవేళ నువ్వేమైనా నీ లైఫ్ లో చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే అది ఏమై ఉంటుంది? నేను తక్కువ మాట్లాడాను. పిల్లడు పుట్టగానే వాడి పార్టీని ఫస్ట్ నీకు టేస్ట్ చేయిస్తారు అని. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద న్యూ మదర్స్, కరెంట్ జనరేషన్ మదర్స్? మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎలా ఉన్నా సరే మాక్సిమం కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉంటుంది అండ్ సాక్రిఫైసెస్ చాలా ఉంటాయి. సో ఇది ఒక ఆడదాని వల్లే సాధ్యం అవుతుంది. ఇది మనకు దేవుడు ఇచ్చిన వరం. నేను ఎత్తుకొని తిప్పేసి ముద్దులు పెట్టేసి అన్ని చేస్తాను కదా, అవి ఓవర్ యాక్షన్ అనిపిస్తాయి నాకు. అయ్యో ఇది లేదు నాకు జీవితంలో అన్నది లేదు. కట్టుకున్న రోజులు ఉన్నాయి, అంత అంటే 2-3 చీరల్లో ఉన్న రోజులు ఉన్నాయి. ఒక్కోసారి ఒక పాప అడిగింది, ఒక డిఫరెంట్గా శారీ కట్టుకున్నప్పుడు అంటే యూనిఫామ్ వేసుకోలేదా? మోస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ఇచ్చిన బట్టలు వీళ్ళు ఇచ్చిన బట్టలే వేసుకొని పెరిగాము. ఒకళ్ళు కింద కమెంట్ పెట్టారు, పిల్ల జల్లా లేని వాళ్ళు మీకు పార్టీలు ఎందుకు అని చెప్పేసి. అంటే తినడం మానేసేసి బతకడం మానేస్తారా పిల్లలు లేకపోతే? అడిగిన వాడు ఎంత మూర్ఖుడో అని నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. Happy Mother's Day to all the beautiful mothers in the ఈ రోజు చాలా చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఉండబోతుంది. సో మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకునంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెలబ్రేటింగ్ ది మదర్హుడ్ అనమాట. అండ్ నా చుట్టూ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ మదర్స్ అరౌండ్ మీ, లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ సనా, మా రాక్షసి విష్ణు, అండ్ మై స్ట్రెస్ బస్టర్ మహి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అమ్మ. నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాల. ఈ నలుగురు ఇంటర్ప్రిటేషన్ అబౌట్ మదర్హుడ్ అంటే వాళ్ళది సేమ్ క్వశ్చన్స్ అడుగుతాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కానీ ఆ క్వశ్చన్కి ఒక యంగ్ మదర్ ఎలా ఆన్సర్ ఇస్తుంది, లేకపోతే మహి 2 పిల్లలు తల్లయ్యండి అదెలా ఆన్సర్ ఇస్తుంది, సనా ఒక మదర్ గ్రాండ్ మదర్ అయ్యండి అదెలా ఆన్సర్ ఇస్తుంది, మా అమ్మ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి తను ఎలా ఆన్సర్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఎపిసోడ్. చాలా అసలు మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటేనండి, మదర్స్ డే ఎపిసోడ్ నేను చేయాలనుకున్నప్పుడు ఒక్క రోజులోనే అందరి డేట్స్ దొరకడం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ అది నేను సాధించగలిగాను అంటే అమ్మ శక్తి అంత గొప్పది అన్నది ఉద్దేశం అన్నమాట. సో అమ్మ అనే పదం ఎంత ఇంపార్టెంటో అమ్మతనం కూడా అంతే ఇంపార్టెంట్. సో అంత బ్యూటిఫుల్ మదర్స్ దగ్గరికి నేను వెళ్తున్నాను ఈరోజు. సో ఎలా ఉండబోతుంది వాళ్ళ ఆన్సర్స్ నాకు ఏమీ తెలీదు, నేను వాళ్ళని ఏం అడుగుతాను వాళ్ళకి ఏమీ తెలీదు. సో లెట్ us గో అండ్ సీ. అండ్ ఇలాంటివి చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ఎపిసోడ్ పర్టికులర్లీ హ్యూజ్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. ఎందుకునంటే ఆయన బిహైండ్ ద కెమెరా ఉండి హీ ఈస్ గోయింగ్ టు షూట్ ద హోల్ ఎపిసోడ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ స్పెషల్. ఓకేనా? చలో అయితే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. మదర్స్ డే సందర్భంగా మా బుల్లి మదర్ అయిన విష్ణుతో స్టార్ట్ చేద్దాం. ఎందుకునంటే ఒక యంగ్ మదర్ మా రాక్షసి విష్ణు. Excuse me రాక్షసి, you're my fantasy. ఒక యంగ్ మదర్ చాలా యంగ్ ఏజ్ లో పెళ్లి చేసుకుంది, చాలా తొందరగా తల్లి అయిపోయింది. ఈ పిల్లకి ఒక కొడుకు మళ్ళీ. సో అందుకని I want to ask you certain questions. Child marriage. Child marriage.
సరే ఈ చైల్డ్ మదర్ని అడుగుదాం కొన్ని క్వశ్చన్స్, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మదర్. హ్యాపీ మదర్స్ డే. నేను అయితే స్పెషల్ గా మేఘ్నా అక్కని నా మదర్ అనే పిలుస్తాను అనమాట. సో ఈ ఎపిసోడ్ నేను మీతో చేస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత ర్యాపిడ్ ఫైర్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఓకేనా? సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ నీకు ఫస్ట్ టైం తెలిసినప్పుడు దట్ నువ్వు ఒక తల్లివి కాబోతున్నావు అని తెలిసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి నీది? అబ్బా, ఐ వాజ్ లైక్ చాలా చాలా నర్వస్గా, ఏంటి కడుపులో ఒక బేబీ ఆల్రెడీ ఫామ్ అయిపోయిందా అని. నేను షూట్లో ఉన్నానక్క అప్పుడు, చెన్నై, హైదరాబాద్ 3 సీరియల్స్ అనమాట నాకు, కుంకుమ పువ్వు, అభిషేకం అండ్ తమిళ్ 3 సీరియల్స్ చేస్తూ ఉన్నప్పుడు బిజీగా ఉన్న టైంలో ఒక 4 days వాటర్లో వర్క్ చేశాను అని చెప్పి బాగా డ్రౌజీగా ఉంది, నీరసంగా ఉందని వెళ్ళా. జస్ట్ ఆవిడ చేయి పట్టుకుని చెప్పేశారనమాట నాకు, ఐ థింక్ మీరు ప్రెగ్నెంట్ అనుకుంటా, లూసిడ్ అని చెప్పి ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి చూస్తే చెప్పేశారు మీరు ప్రెగ్నెంట్ అనుకుంటున్నాను అని. అదేంటి అలా ఎలా అనుకుంటారంటే, ఆయన ఇంటర్నల్గా మనకి టెస్ట్ చేస్తారు కదా, ఎక్స్టర్నల్ టెస్ట్ చేసినప్పుడు బేబీ ఇలాగా రౌండ్ రౌండ్ తిరుగుతుంది అనమాట. అసలు అప్పటి వరకు నేను ఎలా అంటే, సిద్ధు నేను ఇద్దరం ఇప్పుడిప్పుడే మ్యారేజ్ అయ్యి జస్ట్ ఇంకా 2nd year కూడా రాలేదు. ఇప్పుడు ఈ టైంలో బేబీ అని అంటే ఇంకా మనం ఒక హౌస్ లేదు, ఇంకా సెటిల్గా అవ్వలేదు ప్రాపర్గా. ఇప్పుడిప్పుడే అందరూ అనుకుంటున్నారు వీళ్ళు ఇంకా చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు, ఎలా లైఫ్ని లీడ్ చేస్తారు అని. ఇలాంటి టైంలో బేబీ అంటే ఏంటి అని. సో ఓకే, ఫస్ట్ అయితే మనం చూద్దాం బేబీ కండిషన్ ఏంటి అని అనుకున్నాం. చూస్తే బేబీకి అప్పుడే హార్ట్ బీట్ వచ్చేసి అండ్ హెల్దీ బేబీ అనమాట. అండ్ డాక్టర్ కూడా చెప్పింది మీది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, సో ఇప్పుడు మీరు వద్దు అని అనుకుంటే డెఫినెట్గా మీరు ఒక 8 to 10 years వరకు వెయిట్ చేయాలి అని. సో వేరే అదర్ ఆప్షన్ లేదు అండ్ సెకండ్ వేరే ఏం లేదు అని అనిపించింది. అండ్ హార్ట్ బీట్ వచ్చిన బేబీని ఎందుకు మనం ఇది చేసుకోవాలి అని చెప్పి, ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్స్ గో విత్ ద ఫ్లో అన్నట్టు మేము అలా కంటిన్యూ చేసాం. సో బై గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ గిఫ్ట్ మనకి అయాన్స్ అనమాట. సో అయాన్స్ నేమ్ అలా పెట్టాం, గాడ్స్ గిఫ్ట్ అండ్ పేరెంట్స్ది. సో సెకండ్ క్వశ్చన్, పిల్లల్ని కంటం ఒక ఎత్తు, వాళ్ళని పెంచడం ఒక ఎత్తు, అవునా? సో పిల్లల్ని బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో పిల్లల్ని ఎలా పెంచాలి? వాట్ ఈజ్ యువర్ థాట్ ఆన్ దట్? అంటే పిల్లల్ని ఎలా పెంచాలి? అయాన్ష్కి కూడా మన కష్టం అనేది తెలియాలి. ఇది ఒక గోల్డెన్ స్పూన్తో వచ్చేసినట్టు వాడు ఏది అడిగితే అది వెంటనే కొనిపెట్టేసి ఇచ్చేస్తే ఏడ్ చేశారు అని చెప్పి మనం ఇచ్చేయడం ఇవన్నీ కాదు. అండ్ వాడికి తెలియాలి అని అనిపిస్తాను. అండ్ చాలామంది నన్ను వ్లాగ్స్ ఎక్కువ అయాన్ష్తో చేయండి అని అడిగినప్పుడు కూడా నేను ఎందుకు కొంచెం దూరం పెట్టేస్తాను అంటే, నార్మల్గా కొంచెం బయట వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వాడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాడిని ఒక సెలబ్రిటీ లాగా ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడు వాడికి అనిపిస్తుంది కదా, అంటే నేను వీళ్ళందరికంటే చాలా గ్రేట్ ఏమో అందుకే నాతో ఫొటోస్ దిగుతున్నానని. సో అందరితో ఈక్వల్గా ఉండాలి తను. అండ్ తనకి కష్టం విలువ తెలియాలి. తర్వాత గుడ్ అండ్ బ్యాడ్ అనేది మనము దిస్ ఈజ్ బ్యాడ్ దిస్ ఈజ్ గుడ్ అని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడము, ఇవన్నీ అంటే నార్మల్గా మనం తినే ఫుడ్ గురించి మాటల గురించి చెప్పొచ్చు, కానీ పర్సన్స్ వచ్చేటప్పటికి ఇన్ పర్సన్ తిను బ్యాడ్ తిను గుడ్ అని ఇప్పటి నుంచి నేర్పించడం ఇవి కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. సో చూడాలి లైఫ్ లాంగ్ తను ఎలాగా పెరుగుతాడు ఏంటి అని. బట్ నాకైతే కంప్లీట్గా ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా జరుగుతూ ఉన్నాయి, చాలా రెస్పాన్సిబుల్గా తను ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరిలోనూ తను ఒక సిస్టర్ని కానీ ఒక మదర్ని కానీ నాకు ఉంటే ఎలా రియాక్ట్ అవుతామో అనేది తను అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అని నేను అనుకుంటున్నా. సో అలాంటివే టీచ్ చేస్తున్నా, చూద్దాం ఎంతవరకు వస్తుందని. బట్ హీస్ జస్ట్ 5 years కాబట్టి గుడ్ చైల్డ్. ఎస్, డోంట్ వరీ, హీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా చాలా రకాల సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది ఒక మదర్కి. అంటే బికాజ్ యూఆర్ అన్ యాక్టర్ ఆల్సో, యూఆర్ అ వర్కింగ్ ఉమెన్, సో చాలా రకాల సాక్రిఫైసెస్ ఉంటుంది. సో అవి చేసేటప్పుడు ఎప్పుడైనా ఇది నేను కోల్పోయాను, అరే ఇది ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక తల్లిగా నువ్వు చేసే నీ పనుల్లో ఎక్కడైనా కూడా. ఇప్పటి వరకు నేను తల్లి అయిన తర్వాత అంటే నేనేం కోల్పోలేదు అక్క. ఎందుకంటే నేను మ్యారేజ్కి ముందు నేను ఎలా ఉన్నాను, మ్యారేజ్ అయిన తర్వాత అలానే ఉన్నాను, ఒక కోడలుగా వచ్చాక అలానే ఉన్నాను, వైఫ్గా అలానే ఉన్నాను, అండ్ మదర్గా కూడా అలానే ఉన్నాను. బికాజ్ నా వర్క్ ఎప్పుడు ఎక్కడ దేనివల్ల డ్రాప్ అవ్వలేదు. నేను అయాన్ష్ కన్నా తర్వాత కూడా మనం 21 days ఉయ్యాల ఫంక్షన్ అయిపోయాక 27th day నుంచి నేను షూట్ చేసేస్తూ ఉన్నాను. 3 serials అప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఏది నేను సాక్రిఫైస్ చేసినట్టు అండ్ మిస్ అయినట్టు నాకేం అనిపించలేదు. కాకపోతే నాకు ఎప్పుడు ఫీలింగ్ ఏంటి అంటే
వాడికి నేను ఏదైనా టైం స్పెండ్ చేయలేకపోతున్నానేమో. ఇప్పుడు మాటలు ఎక్కువ వచ్చేసాయి. అయాన్ష్ నేను డబ్బింగ్కి వెళ్తాను అయాన్ష్ అంటే, నో మమ్మీ బయట చాలా హీట్ ఉంది కదా, నువ్వు టైర్డ్ అయిపోతావు, ప్లీజ్ డోంట్ గో, ఐ విల్ మిస్ యూ అలా చెప్తున్నాడు అనమాట. అందుకని నాకు అనిపిస్తుంది ఓకే నేను తింటూ ఇప్పటి నుంచి కొంచెం టైం స్పెండ్ చేయాలి కాబట్టి మరీ ఎక్కువ వర్క్ మీద కాకుండా కొంచెం తన మీద కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి అని. అదర్వైజ్ నేను అసలు ఎప్పుడు సాక్రిఫైస్ ఏం చేయలేదు. అసలు అలా ఫీలింగ్ కూడా లేదు. వెరీ గుడ్. సో 4th క్వశ్చన్, ఇది వచ్చేసేసి పర్టికులర్లీ వర్కింగ్ మదర్స్కి అనమాట. వర్క్, కిడ్స్, ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏంటంటే మీ అత్త మామగారు వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అంటే మీ ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ, అలానే మళ్ళీ మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటారు, నీ సైడ్ ఫ్యామిలీ ఉంటారు. అది వర్క్ ఇవన్నీ ఒక్కసారిగా కొన్నిసార్లు వచ్చినప్పుడు బా అని అనిపిస్తుందా లేదా? అంటే అంత ప్రెషర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్క ఒక ఫంక్షన్ ఉంది, ఒక పక్క నీకు షూటింగ్ ఉంది, ఇంట్లో పని ఉంది, అవన్నీ మేనేజ్ చేసినప్పుడు ఎప్పుడైనా నీకు ఏదైనా కంప్లైంట్ లేకపోతే చికాకు అలా ఎప్పుడైనా వస్తాయి? వాటన్నిటికీ బలైపోయేది పాపం సిద్ధునే. ఎందుకనంటే నార్మల్గా మనం ఫంక్షన్స్కి డెఫినెట్గా అటెండ్ అవ్వాలి. మ్యాక్సిమం మనకు షూట్ ఉన్న బిజీ స్కెడ్యూల్లో కొన్ని అటెండ్ అవ్వలేం, కొన్నిట్లకి అటెండ్ అవుతాం. అలాంటప్పుడు కానీ లేదు అంటే నేను కొంచెం ప్రాపర్గా రెడీ అవ్వాలనుకుంటాను. నేను యాక్చువల్లీ కొంచెం రెడీ అవుతాను కాబట్టి ఆ టైంలో చాలా ఇష్టం రెడీ అవ్వడం. అలాంటప్పుడు ఫస్ట్ నేను అయాన్షిని రెడీ చేసేస్తాను. అత్తయ్య కూడా రెడీ అయ్యి 1 గంట 2 గంటలు వెయిట్ చేస్తారు నా కోసం. అలాంటప్పుడు మనకి ఏదైనా కొంచెం చిరాకు అలాగే ఏమైనా సపోజ్ అయాన్ష్ అప్పటి వరకు వెయిట్ చేసి వెళ్ళలేదు అని అన్నప్పుడు కొంచెం చిరాకు ఏదైనా వచ్చిందంటే సిద్ధు మీద పాపం బలైపోతూ ఉంటాడు. ఏం చేస్తాడండి, మంచి పిల్లోడు కదా, ఏం చేయలేము అంతే. పాపం అప్పుడు సైలెంట్ గా ఉంటాడు. ఏం చేస్తాడు, ఏం చేయడు. అందుకే నేను నీకేం చెప్పాను ఇంట్రోలో, మా రాక్షసి అయిన విష్ణు, నా స్ట్రెస్ బస్టర్ అయిన మహి, ఇలానే కదా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇది రాక్షసి కానీ స్వీట్ రాక్షసి అనమాట. దీనిలో రాక్షసత్వం కూడా చాలా తీయగా ఉంటుంది. అలా నెమ్మదిగా అలా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, దీని తర్వాత ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీలాంటి అంటే ఇప్పుడు ద కరెంట్ జనరేషన్ ఆఫ్ మదర్స్ లేకపోతే కొత్తగా పెళ్ళయి ఆడపిల్లలు కానివ్వు వాళ్ళందరికీ చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడే పిల్లలు వద్దు, లేకపోతే అబ్బా ఇంకా టైం ఉందిలే, ఇంకా ఏంటి, ఇంకా మేము చిన్నపిల్లలం. సో దీస్ ఆల్ ఆర్ హ్యాపెనింగ్. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ యాజ్ అ యంగ్ మదర్ టు ఆల్ ద యంగ్ మదర్స్ ఆర్ ఆల్ ద యంగ్ మ్యారీడ్ విమెన్ టు ద సొసైటీ? మామూలుగా ఏంటి అని అంటే ఇంతకు ముందు మనకి కంపేర్ చేస్తే 15 years 16 yearsకే మ్యారేజెస్ అయిపోయాయి. దాని తర్వాత వాళ్ళు పిల్లలు అంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పిల్లలు వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం చూసుకోగలరు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది అని అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసుకుని ఆ మ్యారీడ్ లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేసుకుని కొన్ని ఇయర్స్కి వాళ్ళు పిల్లల్ని కనేటప్పటికి వీళ్ళు బాగా ఓల్డ్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు మన వాళ్ళతో ఆడుకుందాము అనే చిన్న ఆనందాలు వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఏం పని ఉంది, వాళ్ళు బాగానే చెప్పేస్తారు పిల్లల్ని కనేసేయి అని చెప్పి, ఆ తర్వాత మనం కదా చూసుకోవాలి అని అన్నట్టు. అఫ్కోర్స్ ఉంటాయి డెఫినెట్గా అందరికీ ఒక హౌస్ తీసుకోవాలి అని, కానీ మళ్ళీ కిడ్స్ ఏమన్నా వస్తే వాళ్ళకి కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకోవాలి ఇలాంటివన్నీ అని. బట్ నా విషయానికి వస్తే మనతో పాటే వాళ్ళు ఎదుగుతారు అండ్ మనకి ఏదైతే కష్టం విలువ ఇవి అన్నీ తెలుస్తాయి అండ్ వాళ్ళకి తెలుస్తాయి. అండ్ ఇప్పుడు అట్లీస్ట్ 25-26 yearsకి కనుక మనం కిడ్స్ని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి 25 years వచ్చేటప్పటికి అప్పుడు మనకు ఒక 50 ఉంటాయి కదా. ఆ టైంలో వాళ్ళకి మ్యారేజ్ చేసే టైంకి కూడా మనం పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండగలుగుతాం, ఫినాన్షియల్లీ కొంచెం సపోర్టివ్గా ఉండగలం. కిడ్స్ ఎప్పుడు బర్డెన్ కాదు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎలా ఉన్నా సరే మ్యాక్సిమం కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉంటుంది అండ్ సాక్రిఫైజెస్ చాలా ఉంటాయి. ఇంకొకటి ఫస్ట్ థింగ్ చెప్పాలి అని అంటే మనం మన ఇంట్లో పేరెంట్స్ని ఎంతైతే రెస్పెక్ట్ చేస్తామో పెళ్ళి అయిన తర్వాత కూడా అత్తయ్య మావయ్యని కూడా అంతే ఇదిగా రెస్పెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మనం ఇస్తేనే వాళ్ళు తిరిగి మనకి ఇస్తారు అనేది నా ఫీలింగ్. సో అది ఒకటి. అండ్ అందరికీ కూడా మ్యారేజ్ అయితే లైఫ్ చాలా బాగుంటుంది. సో గెట్ మ్యారీడ్ ఫస్ట్. సక్సెస్ఫుల్ పీపుల్, ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ గెట్ మ్యారీడ్. సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగబోతున్నాను ఇప్పుడు. 5 questions. ఫట్ ఆన్సర్ చెప్పి దీని పరిణామాల తర్వాత చూసుకుందాం. అంతేం లేదు ఇక్కడ. హూ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? అయాన్ష్.
ఒకవేళ నువ్వు లైఫ్లో ఏమైనా చేంజ్ చేయాలి అని అనుకుంటే ఏం చేంజ్ చేస్తావు? నా లైఫ్ బాగానే ఉంది, పెద్ద ఏం చేంజ్ చేయాలి అని అనుకోవట్లేదు, అంత చేంజెస్ ఏం లేదు, బాగుంది. బాగానే ఉందా? ఓకే ఫైన్. అయాన్ష్ని ఒక్క సెంటెన్స్లో, యాక్చువల్లీ ఒక వర్డ్లో అడుగుదాం అనుకున్నా, బట్ ఒక సెంటెన్స్లో అయాన్ష్ని నువ్వు డిస్క్రైబ్ చేయాలి, డిఫైన్ చేయాలంటే ఏం చేస్తావు? హీఈస్ మై సన్. నీ లైఫ్లో ఏ పర్సన్, హూ ఇస్ ద పర్సన్ హూ బ్రింగ్స్ అ బ్రైట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్? సిద్ధు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఫేవరెట్ కార్నర్ ఇన్ దిస్ హౌస్? మా బెడ్రూమ్లో నా డ్రెస్సింగ్ రూమ్, బికాస్ నాకు 2 sides వాల్స్, ఒకటి నేను మదర్ అయినప్పుడు నాకున్న మెమరీస్ అన్నీ ఉన్న ఫ్రేమ్, అండ్ ఇంకొక సైడ్ మా మమ్మీ డాడీ. క్వశ్చన్కి చాలా బ్యూటిఫుల్గా ఆన్సర్స్ ఇచ్చావు. ర్యాపిడ్ ఫైర్లో అయితే ఇంకా చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చావు. బట్ నేను ఈ ఎపిసోడ్ కోసం చాలా వెయిట్ చేస్తా, ఎందుకనంటే అన్ని జనరేషన్ మదర్స్ ఎలా చెప్పారు అండ్ నేనేం నేర్చుకోవాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలి. అసలు ఎంత ఎక్సైటింగ్ ఉందండి ఈ ఎపిసోడ్. ఎందుకనంటే నేను ఐఎమ్ గోయింగ్ టు సీ 4 different mothers ఇన్ 1 frame. దిస్ ఇస్ అ స్మాల్ గిఫ్ట్ అని అనుకోవద్దు. ఇది ఏంటి అని అంటే, ఇంతే పచ్చగా ఎప్పుడు కూడా మీ లైఫ్ ఉండాలి, ఇంతే బ్యూటిఫుల్గా ఎప్పుడు ఒక్కొక్క ఆకు వచ్చే కొద్దీ ఒక్కొక్క న్యూ థింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో దట్ ఈస్ వాట్ మై థాట్ వాజ్. ఎవ్రీ న్యూ లీఫ్ ఈజ్ అ న్యూ డే ఫర్ అ మదర్. సో అంతేనండి. సో ఇక్కడ ఈ గెస్ట్ మాత్రం అదరగొట్టేసేసారు, సూపర్గా అదరగొట్టేశారు. నిజంగా చెప్తున్నా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ క్యూరియస్, నా సెకండ్ గెస్ట్ ఏం మాట్లాడతారు, నా థర్డ్ గెస్ట్ ఏం మాట్లాడతారు, లాస్ట్ లో మా అమ్మ ఏం మాట్లాడుతుంది. సో నాకు కూడా ఏం తెలీదు. సో లెట్ us see. ఈ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి, ఓకేనా? అండ్ మీ అందరికి a very very happy Mother's Day. You are a very cute mother, cute mother with 2 beautiful children. And my stress buster Mahi. మల్లీశ్వరివే మధురాసల మంజరివే. ఫస్ట్ వచ్చేసి ఈ రోజు మదర్స్ డే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఎందుకంటే యు ఆర్ అ వెరీ cute mother cute mother with 2 beautiful children. సో ఫస్ట్ వచ్చి విష్ణుతో చేసాము, యంగెస్ట్ జనరేషన్ కాబట్టి. సో ఇప్పుడు నీతో చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ కవరింగ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ మదర్స్ అన్నమాట. ఓ నైస్. సో ఇప్పుడు నీది. సో వీఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ 5 questions. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఫస్ట్ టైం నీకు నువ్వు మదర్ అయ్యావు, మదర్ అవుతున్నావు అని తెలిసినప్పుడు ద ఫస్ట్ ఫీలింగ్? ఆబ్వియస్లీ ఫస్ట్ ఫీలింగ్ ఇస్ లైక్ ప్రైస్లెస్ ఉంటుంది, అండ్ అది మనం ఎక్స్ప్రెస్ కూడా చేయలేము, అండ్ అది ఎప్పటికీ మర్చిపోలేము కూడా. బికాస్ లైక్ ఫస్ట్ టైం ఆ న్యూస్ తెలిసినప్పుడు ఐ వాజ్ లైక్ 25 years. సో 25 years లైక్ ఇప్పుడు ఇంకా 28 years అట్లా పెళ్లి చేసుకుంటున్నారు. దట్ వాజ్ లైక్ 25 years, పెళ్ళి 2 years అవుతుంది. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు ఇది ఐ మీన్ గుడ్ న్యూస్. అండ్ అప్పుడు ఐ వాజ్ ఇన్ US. అప్పుడు మేము ట్రిప్కి వెళ్ళాం కదా. సో ట్రిప్ వెళ్ళినప్పుడు ఒకటే కళ్ళు తిరుగుతుంది, వాంతులు, అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. అయితే మాతో వచ్చిన వాళ్ళు సైట్ సీయింగ్కి తెలుగు వాళ్ళు, మీరు ఎందుకు చెక్ చేసుకోకూడదు, నాకు డౌట్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అంటే. అప్పుడు దాకా అసలు 2 yearsలో చాలాసార్లు చెక్ చేసుకున్నా. ఎప్పుడు ఇట్ వాస్ లైక్ డిసప్పాయింటింగే, లేదు 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 అనుకుంటూ ఉండే. సో అక్కడ యూఎస్లో ఒకసారి చెక్ చేసుకున్న వెంటనే 2 lines రాగానే ఐ వాస్ లైక్ సర్ప్రైజ్డ్. శివకి చెప్తుంటే నడు అనేసి అని అంటున్నాను. శివ నిజం శివ అని అంటే వెంటనే ఇంటికి ఫోన్ చేసామన్నమాట అక్కడి నుంచి. సో ఇంకా ట్రిప్ పెండింగ్ ఉండింది. సో ఎక్కడ తిరగాల్సిన పని లేదు, వెంటనే ఇంటికి వచ్చేయండి అంటే నా వెయిట్ 44 ఉండింది అప్పుడు. సో అసలు ఎట్టు తింటే అట్టు ఇట్లా వాలిపోతున్నా, పడిపోతున్నా, వాంతులు అవన్నీ. సో అవన్నీ పక్కకి పెడితే వన్స్ ఇలా బేబీ మన చేతికి రాగానే అవన్నీ మర్చిపోతాం అక్క. ఆ పీరియడ్ లైక్ అదంతా కూడా అసలు ఎక్స్ప్లెయినే చేయలేము. సో అదైతే నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు, దేవుడు ఇచ్చిన మిరాకిల్. ఒక లైఫ్ మన పొట్టులో గ్రో అవుతుంది. దట్ వాజ్ లైక్ వెరీ 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 హ్యాపీ మూమెంట్. అది ఎప్పటికీ మర్చిపోలేము. ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ బిగ్ గిఫ్ట్ టు ఎవ్రీ మదర్స్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 2 మేడం. పిల్లల్ని ఎలా పెంచాలి? క్వశ్చన్ ఓ మై గాడ్, అగన్ అన్న కోసమే ఈ క్వశ్చన్. వేరే వాళ్ళ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు చూడు, ఎవరి పేరు రాసుకున్నావు.
ఓ మై గాడ్, దిస్ ఇస్ లైక్ అంత పెద్దదాన్ని అయితే కాదండి, బట్ నా దృష్టిలో అయితే మనము జనరేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టు మనం పెంచుకుంటూ వెళ్ళాలి. బికాజ్ మనం పెరిగిన విధానం వేరక్క, మనం అంతా 90s కిడ్స్. అప్పుడు తెలుసా, మా 1 రూపీ మా 1 రూపీ అమ్మా ప్లీజ్ అమ్మ ఒక ఐస్ క్రీమ్ వాడు వెళ్ళిపోతాడమ్మా, కింద పడి ఏడ్చి అట్లా తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు క్రీమ్ స్టోన్ ఆర్డర్ చేసేస్తావా, నాకు మ్యాక్సిమం ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, అమ్మ నాకు ఎందుకో 2 days నుంచి ఇది తినాలనిపిస్తుంది, ఇది పెట్టేస్తావా అట. ఒకసారి ఆన్ చేస్తా, రోజు కాదు హరిని ఎప్పుడైనా ఒకసారి అని చెప్పి. సరే అది పాపం అడిగింది కదా అని అదే ఉంటుంది మైండ్లో. సరే 2 రోజులు ఆగి తెప్పిస్తా, అడిగింది కదా అని ప్రతిసారి తెప్పించును, కొన్నిసార్లు అవాయిడ్ చేస్తా. బికాజ్ మనము అడిగారు కదా మన దగ్గర ఉన్నా కూడా ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళు అమ్మ తెప్పించేస్తుంది, నాకు అవసరం ఉన్నా లేకపోయినా నేను అడిగితే తెప్పించేస్తుంది, దానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాంటివి నేను క్రియేట్ చేయను. ఒకసారి ఇస్తే ఒకసారి అవాయిడ్ చేస్తా. సో దాని తగ్గట్టు పిల్లల్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఇవ్వనట్టు, చేసి చేయనట్టు, బెదిరించినట్టు, కొట్టినట్టు అలా పెంచితే వాళ్ళే సెట్గా ఉంటారు. అండ్ హరినికి కూడా నేను ఒకటే చెప్పా, ఈవెన్ దో ఐఎమ్ ఇంటూ సీరియల్స్, ఐఎమ్ ఇంటూ యాక్టింగ్, వీఆర్ ఇంటూ యూట్యూబ్, నువ్వు స్కూల్లో నార్మలే, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ టు యూ. సో అట్లా ఉంటదండి. సో పిల్లల్ని పెంచే విషయంలో అయితే నేనైతే ఇది తీసుకుంటాను అక్క కేర్. తల్లిగా చాలా సాక్రిఫైసెస్ చేస్తారు కదా, ఎప్పుడైనా అయ్యో నేను ఇది మిస్ అయ్యాను, ఈ పనుల్లో పడిపోయి నేను నా లైఫ్ లో ఇది మిస్ అయ్యానని ఎప్పుడైనా అనిపించిందా నీకు? అనిపించడం అయితే చాలాసార్లు అనిపిస్తుంది అక్క. బికాస్ మనము వన్స్ మనం మదర్ అయ్యాక చాలా బిజీ ఉంటాం, తెలీదు అసలు మనకి లైఫ్ తెలీదు, అసలు బిజీనెస్ కూడా తెలీదు, ఇట్లా టక్ 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 వెళ్ళిపోతూ ఉంటుంది, లైక్ నేను మాట్లాడినట్టు. సో అట్లా మిస్ అయినవైతే ఆబ్వియస్లీ వర్క్ చేసే ప్రతి ఒక్క ఉమెన్కి చాలా మిస్ అవుతారు. అండ్ కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సాక్రిఫైసెస్ ఇస్ లైక్ ఆల్సో ఫర్ గుడ్ థింగ్. బికాజ్ ఇప్పుడు హరిని పుట్టినప్పుడు కానీ మేధాంష్ పుట్టినప్పుడు కానీ ఐ హావ్ టేకెన్ బ్రేక్ ఫ్రమ్ మై ప్రెగ్నెన్సీ. సో హరిని ప్రెగ్నెన్సీ టైంలో బ్రేక్ తీసుకుని దానికి 2 years వచ్చాక నేను వర్క్స్ రీస్టార్ట్ చేశా. అగైన్ మేధాంష్ విషయంలో నేను సీరియల్ కమిట్ అయ్యాను, 5th monthలో నాకు న్యూస్ తెలిసింది. అగైన్ ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్. ఇప్పుడు ఆల్మోస్ట్ వాడికి 1 year కంప్లీట్ అయిపోయింది, 1.5 years నుంచి ఐ మీన్ బ్రేక్. సో ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో వాళ్ళతో మళ్ళీ రాదు. ఈ వర్క్ అన్నది నేను ఇవాళ కాకపోతే మేబీ ఇవాళ ఈ క్యారెక్టర్ కాకపోతే రేపు ఇంకొక క్యారెక్టర్ నేను ఏదో ఒక క్యారెక్టర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు మై ఏజ్. అప్పుడు నేను దేనికి యాప్ట్ అవుతానో అది చేయొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ ఇలా అందరితో మనం టచ్ లో ఉండగలుగుతున్నాం త్రూ యూట్యూబ్. హరిని టైంలో ఇలా లేకపోయినా కూడా నాకు టైం తెలియలేదు. బికాస్ పిల్లలతో ఆ టైం అన్నది మనకి వెనక్కి తిరిగి రాదు. ఎప్పుడైనా మనకి టైం అన్నది వెనక్కి రాదు. వెళ్ళిపోయాక బాధపడడం కంటే ఉన్నప్పుడే దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ఆ టైంని ఆ మూమెంట్స్ ని మిస్ చేయకుండా అన్ని అలా మనము చేసుకోగలిగితే ఇంకా బెస్ట్ లైఫ్ అనమాట. అదైతే అందరికి వర్క్, కిడ్స్, ఫ్యామిలీ అన్ని బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఏమన్నా నీకు కంప్లైంట్స్ ఉంటాయా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? అంటే ఒక రోజంతా కంప్లీట్ అయిన తర్వాత do you have any complaints or regrets? Not about anybody else. నాకేముండవు. బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సమ్ టైమ్స్ మేబీ కొన్ని మిస్ చేయొచ్చు, లేదంటే ఇవాళ చేయాల్సిన పని రేపైనా చేస్తాను, కానీ ఐ నెవర్ ఫీల్ రిగ్రెట్. ఈవెన్ ఐ కెన్ రిలేట్ విత్ దిస్. రిమైనింగ్ ఏం రిగ్రెట్ ఉండదు బికాజ్ నేను ఈక్వల్గా అన్నిటికీ టైం ఇస్తాను. అండ్ ఐ ఫీల్ లైక్ అన్నీ నేను బ్యాలెన్స్ చేస్తాను అని చెప్పి అంతే. No, this is the 5th question. Oh my god. Now you have reached 5th question. Cool. As a mother, నువ్వు నీ సొసైటీలో ఉండే యంగ్ మదర్స్కి కానీ లేకపోతే కొత్తగా మదర్స్ అయ్యేవాళ్ళు, కొత్తగా పెళ్లిగా చేసుకునేవాళ్ళు, వాళ్ళందరికీ వాట్ ఇది అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే ఈ మధ్య చాలా మంది ఇప్పుడే పిల్లలు వద్దు కొన్ని రోజుల తర్వాత కానొచ్చు అన్న ఇదిలో ఉన్నారు కదా. సో వాట్ డు యు సే? ఫస్ట్ అయితే నేను మెయిన్గా ఏమంటాను, ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునే కాన్సెప్ట్ని క్లోజ్ చేసేసేయండి. పెళ్ళయ్యాక కూడా వెంటనే కనేయకండి. అట్లీస్ట్ ఒక 1-2 years మీ టైం మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు మీరు అర్థం చేసుకొని ఒక 2 years తర్వాత దే కెన్ ప్లాన్ ద కిడ్స్ అక్క. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు హరిని నాకు పుట్టి మేధాంష్కి హరినికి ఇంత గ్యాప్ ఉండేసరికి ఐ ఫీలింగ్ లైక్ నేను యాక్చువల్లీ హరినికి 5 వచ్చేలోపు ఇద్దరిని ప్లాన్ చేసుకుందాం అనుకున్నా. డ్యూ టు కోవిడ్ రీజన్స్ ఆ 2-3 years వేస్ట్ అయిపోయింది. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ టైమ్, నాకు ఐఎమ్ స్టిల్ హ్యావ్ ఏజ్. సో అయితే నేను అనుకున్నాను దిస్ ఈజ్ ఓకే. నేను శివ అనుకుంటున్నాము ఇప్పుడు మనకున్న ఏజ్లో అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రేపు వాళ్ళు ఎప్పుడు పెంచి బికాజ్ హరిని టైంకి ఇప్పటికే వీ ఫీలింగ్ లైక్ హరిని అప్పటికి స్కూల్ ఫేర్స్, ఇప్పుడు స్కూల్ ఫేర్స్ ఏంటిది, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఒక ఏజ్లో పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు ఎలా అసలు. అండ్ అక్క మనము
లైక్ నాకు అనిపిస్తుంది పాతకాలం చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. లైక్ 25 years లోపు పెళ్ళి, 30 years లోపు పిల్లలు అయితే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చేసరికి పిల్లలు 15 years అట్లా ఉంటారు అన్నట్టు నాకు అనిపించింది. నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాను. పెళ్ళైనప్పుడు ఆ యంగ్ ఏజ్లో అనిపిస్తుంది ఇప్పుడే వద్దు అని అనిపిస్తుంది. కొంచెం ఒక ఏజ్ క్రాస్ చేసి వచ్చాక అరే వాళ్ళు చెప్పింది కరెక్ట్, మనం అప్పుడే వినాల్సింది కదా అనిపిస్తుంది. సో పిల్లలు వద్దు అనుకుంటున్న వాళ్ళైతే డెఫినెట్లీ మీకు పెళ్ళైన ఒక 2 years తర్వాత మీరు బెస్ట్గా ప్లాన్ చేసుకొని చేసుకుంటే ఇంకా బెస్ట్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. ఈ విషయంలో మీకు అర్థమైందండి, మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే అని చెప్పేసి. అవునా? విష్ణు కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చింది. అవునా? ర్యాపిడ్ ఫైర్, సింగిల్ లైన్ లో ఆన్సర్ ఇవ్వాలి. కష్టం నాకు. చెప్పండి. ఓకే, ట్రై చేస్తా. Okay. Rapid fire అంటే rapid fire. Who is the most important person in your life? Obviously Shiva. Okay. ఒకవేళ నువ్వేమైనా నీ లైఫ్ లో చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే అది ఏమై ఉంటుంది? నేను తక్కువ మాట్లాడాను. How will you define Harini in one sentence? Princess. Okay. Fourth question. నీ లైఫ్ లో ఎవరు ఆ వన్ పర్సన్ ఫేస్ మీద వెంటనే స్మైల్ వస్తుంది నీకు ఆ పర్సన్ ని చూసిన వెంటనే? నువ్వే. నేనెందుకే? బికాజ్ యూఆర్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. నాకు ఐ మీన్ ఒక సాడ్ ఉన్నా, ఒక ఏమైనా గుడ్ న్యూస్ ఉన్నా, ఏదైనా స్ట్రెస్ ఉన్నా, ఏదైనా గొడవ ఉన్నా ఫస్ట్ ఫోన్ చేస్తా అక్కకి. అక్క అని మొత్తం ఇట్లా మాట్లాడుకొని ఎండ్ ఆఫ్ ది కాల్ ఎంత నవ్వుకొని పెట్టేస్తామంటే జన్మ ధన్యమైపోయింది ఈరోజు. సీరియస్లీ ఐ ఫీల్ సో లైక్ ఏదున్నా ఐ మీన్ లైక్ అక్కతో నేను డిస్కషన్ చేయగలుగుతాను, ఏదైనా చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ చెప్పు. ఫేవరెట్ కార్నర్ ఇన్ యువర్ హౌస్? మై బెడ్రూమ్. బెడ్రూమ్ లో కూడా కార్నర్ ఒకటి ఉంటది. సో దట్ ఈస్ లైక్ మై ఫేవరెట్ ప్లేస్. సో అదనమాట, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మహేశ్వరి ఇంటర్వ్యూ. మీకు అర్థమైంది కదా? No, it's all about fun only, but I love the questions and ఇదంతా కూడా మంచిగా అందరికి రీచ్ అవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇంకా మైండ్ సెట్ ఇప్పుడు పెళ్ళి పిల్లలు ఇంకా వద్దు అనుకునే వాళ్ళు ఈ ఇంటర్వ్యూ చూసాక కొంచెమైనా ఇన్స్పైరింగ్గా అనిపిస్తే జస్ట్ దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకుంటే బెస్ట్ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు. కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఇన్ ద బ్యూటిఫుల్ వరల్డ్. మరి మరి నన్ను నువ్వు మురిపెముగా చూస్తూ ఉంటే చాలా. ఒక చిన్న గిఫ్ట్ మీకు. థ్యాంక్ యూ. ఎందుకు అంటే ఎవ్రీ మదర్, ఎవ్రీ లీఫ్ ఈజ్ అ న్యూ డే ఫర్ ఎవ్రీ మదర్. ట్రూ. సో అందుకని చక్కగా జాగ్రత్తగా ఇలానే పచ్చగా నీ కాపురం పచ్చగా ఉండాలని డైలాగ్స్ లాగా చెప్తున్నారు. పచ్చగా కాపురం. ఓ మై గాడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎపిసోడ్. నాకు చాలా నచ్చింది. జనరల్గా నేను చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుతాను కానీ ఎవరికి ఇవ్వనక్క, నీకు తెలుసు ద రీజన్స్. అండ్ అందుకే నేను అక్క ఇంటర్వ్యూలు అంటే 5 minutes చాలు నాకు అని అన్నారు. కానీ ఇట్స్ నాట్ అన్ ఇంటర్వ్యూ, ఇట్ ఇస్ జస్ట్ అ feeling about a mother to other mothers. But I like the questions. Whoever prepared questions. Me and my husband. We both sat. I love the questions because ఇప్పుడు అవసరం పడే questions అంతవరకే కదా. ఇప్పుడు మనము జ్ఞానం పంచడానికి లేము ఇక్కడ. We are here only to entertain. మనం అంత మేధావులు కూడా కాదు. సో అందుకనే మనం ఏం చేసినా కూడా అవతల వాళ్ళకి కొంచెం if it reaches people అంతవరకు. It's only a small effort. Thank you. Bye bye. నువ్వు అన్నిసార్లు ఓల్డర్ అని అనకు ప్లీజ్, నీకు సూట్ అవ్వట్లేదు. మై బెస్ట్ ఫ్రెండ్ సానా. సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన టైంని మాకు ఇచ్చినందుకు. సో ఈరోజు నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఐ వాంట్ దోస్ ఆన్సర్స్. ఎందుకునంటే ఈ ఆన్సర్స్ తనని అడగడానికి రీజన్ ఏంటంటే అందరినీ అడుగుతున్నాను క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఎందుకునంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మదర్స్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. ప్రతి ఒక్క మదర్కి ఒక ఆన్సర్ ఉండదు. కానీ ఈ ఎపిసోడ్ ద్వారా మేము అడిగే క్వశ్చన్లకు వచ్చే ఆన్సర్ల మూలాన మీకేమైనా ఉపయోగపడుతుందేమో అని ఒక చిన్న ఇదనమాట. ఫస్ట్ ఫీలింగ్ వెన్ యూ న్యూ దట్ యూ వర్ ప్రెగ్నెంట్ అంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది జనాలకి. నేను చెప్తే అసలు ఫీలింగ్ అనేది లేదు. మదర్ ప్రెగ్నెన్సీ ఆ థాట్ కూడా లేదు. ఐ వాజ్ సో చైల్డిష్ దట్ ఓకే ప్రెగ్నెంట్, ఇప్పుడు ఐ హ్యావ్ అ బేబీ. ఏంటి ఎలా ఇప్పుడు బేబీ అంటే నా భయం ఏంటంటే నేనేం అంటే వాట్ ఐ స్టడీడ్ ఇన్ 10th class బయాలజీ. సో నాకేంటంటే ఫీలింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు పొట్ట మొత్తం కట్ చేసేసి పిల్లల్ని తీస్తారు అది ఇది అని ఉండేది. సో నేను ప్రెగ్నెంట్ అవ్వగానే నాకు అంటే ప్రెగ్నెన్సీ ఫీలింగ్ ఏం లేదు కానీ ఒక భయం.
సో అప్పటికి మా అంకుల్ లాంటి వాళ్ళందరూ ఏడిపిస్తున్నారు, ఇవో ఇప్పుడు తల్లి కాపోతున్నావు నువ్వు, పిల్లాడు పుట్టగానే వాడి పార్టీని ఫస్ట్ నీకు టేస్ట్ చేయిస్తారు అని. బేబీ పార్టీ చేస్తే ఆ పార్టీ టేస్ట్ చేయాలని వాళ్ళు టీజింగ్, అంటే ఐ వాజ్ అ కిడిష్ ఒక చిన్న పిల్లలానే ఏడిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ ఫీలింగ్ తప్ప నాకు ఎప్పుడు ఒక మదర్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ఆ క్యారింగ్, ఆ ఫీలింగ్, వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ ఏమి ఫీల్ అవ్వలేదు నేను. అంటే ఐ హ్యాడ్ దట్ వామిటింగ్ సెన్సేషన్స్, కానీ ఆ దట్ మదర్లీ ఇది మాత్రం రాలేదు. సెకండ్ తబస్సుం క్యారింగ్ అప్పుడు తబస్సుం క్యారింగ్ అప్పుడు ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. అంటే ఆ ప్రెగ్నెన్సీ జర్నీ మాత్రం నేను ఐ వాజ్ ఫీలింగ్ దట్ జర్నీ. అంటే ఐ న్యూ దట్ ఐ హ్యావ్ అ బేబీ, ఐ హ్యావ్ టు క్యారీ హర్, లైక్ యు నో హ్యావ్ టు ట్రై టు బీ స్ట్రాంగ్, ఐ హ్యావ్ టు బీ మోర్ ఎనర్జెటిక్, అలా ట్రై చేశాను తప్ప మదర్లీ ఫీలింగ్ అయితే అసలు లేదు, ఎప్పుడు లేదు. సో మేబీ ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు, బికాజ్ నువ్వు టీన్స్ లో కన్నడం మూలాన మెచ్యూరిటీ లెవెల్స్ లేక దట్ మైట్ బి ద రీజన్. బట్ లేటర్ వెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ద బాండ్ వాజ్ సో స్ట్రాంగ్, అంటే చాలా కనెక్టెడ్ అయిపోయాను అంటే ఇద్దరితో కూడా. కానీ అప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీ మాత్రం యు డిడ్ంట్ రియలైజ్. సో నీ దృష్టిలో పిల్లల్ని ఎలా పెంచాలి? సో నా దృష్టిలో పిల్లల్ని ఎలా పెంచాలంటే వాళ్ళని స్ట్రిక్ట్గా పెట్టకూడదు, అలా అనేసి వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వకూడదు. సో దే షుడ్ నో, అంటే ఎక్కడ ఎస్ అండ్ నో అనేది డిఫరెన్స్ వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు రైట్ నౌ ఉన్న జనరేషన్ ఏంటంటే పిల్లలు ఏం చేసినా తిట్టొద్దు, కొట్టొద్దు, మాట్లాడొద్దు, బెదిరించకూడదు, అనకూడదు అన్న జనరేషన్ ఇప్పుడు. బట్ వాట్ ఐ హ్యావ్ సెన్స్, వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ, ఎక్కడైతే తప్పు చేసేటప్పుడు ఒక 2 సార్లు ప్రేమగా చెప్పిన తర్వాత వాళ్ళు వినకపోతే మనం బెదిరించాలి. ఎస్ దిస్ ఇస్ రాంగ్ అని చెప్పాలి. ఒక దెబ్బ వేయడంలో తప్పు లేదు అని నా ఫీలింగ్. కానీ ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ ఇట్స్ బికమ్ లైక్ ఏ క్రైమ్. అంటే అంటే అన్నారా, ఎందుకు అలా అన్నారు, అసలు చెప్పకూడదు. అంటే వాడు కొట్టినా తిట్టినా వాడన్ని పడేసినా ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ వాళ్ళ దృష్టిలో, ఇప్పుడున్న దృష్టిలో ఏంటంటే వాళ్ళకి ఇట్ ఈస్ దే ఆర్ సెన్సింగ్ ఇట్, దే ఆర్ నోయింగ్ ఇట్. వాళ్ళు ఎదిగిన తర్వాత ఇంకా నేర్చుకుంటారు, టెండర్ ఏజ్ వాళ్ళకి తెలియదు, అది తప్పు. పోల్తేనా హిందీలో అంటే చెట్టు కొమ్మ చిన్నగా ఉన్నప్పుడే వంకర కాకుండా స్ట్రైట్గా పెట్టాలి అంటారు కదా, సామెత ఉంది. అలా మనం చిన్నప్పుడే వాళ్ళకి కరెక్ట్ చేయాలి. అంటే అలా అని వాళ్ళకి మళ్ళీ స్ట్రిక్ట్గా కాదు, కానీ ఆ భయం ఉండేది. అంటే వాళ్ళకి తెలుసు అమ్మ కొడుతుంది, అమ్మ తిడుతుంది, ఒక్క కోపంగా అలా చూసానంటే వాళ్ళు రైట్ అయిపోయేవాళ్ళు. సో ఆ భయం మాత్రం డెఫినెట్గా ఐ మేడ్ ష్యూర్ దట్ దే ఆర్. తల్లిగా చాలా సాక్రిఫైస్ చేస్తారు కదా మదర్స్, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. ఎప్పుడైనా ఇది కోల్పోయాను అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? ఎస్, అంటే ఫస్ట్ ఈ లాంగ్ వే ఆఫ్ మై మదర్లీహుడ్ నేను ఎప్పుడు నాకు ఆ టైం లేదు, బ్రీతింగ్ స్పేస్ లేదు. సో ఐ హ్యాడ్ మోర్ ఆఫ్ సాక్రిఫైజెస్ దెన్ మై, అంటే పర్సనల్గా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు. కానీ ఇప్పుడు నౌ యాజ్ ఐమ్ గ్రోయింగ్ ఓల్డ్, నౌ ఐఎమ్ సీయింగ్ మై గ్రాండ్ చిల్డ్రన్స్, అన్ని వాళ్ళు ఎదిగారు. ఒక్క సెకండ్ అనిపిస్తూ ఉంటుంది, నేను వీళ్ళ కోసం వాళ్ళు అంటారు కదా ఎప్పుడైనా టక్కని, అమ్మ యూ డోంట్ నో దిస్, నో దిస్ ఇస్ నాట్ దిస్ అని అప్పుడు అనిపిస్తుంది. హోల్ లైఫ్ నేను వీళ్ళ కోసం సాక్రిఫైసెస్ చేసి ఈ స్టేజ్కి వచ్చి చేసాం. సో టుడే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్, అది వాళ్ళకి అర్థం కావట్లేదా, లేకపోతే ఇంత చేసింది వాళ్ళకి తెలియట్లేదా, నేను ఇంత చేసిన సాక్రిఫైస్ వాళ్ళకి అర్థం కావట్లేదా అని ఫీలింగ్ మాత్రం ఇప్పుడు వస్తుంది. కానీ అప్పుడు నాకు అనిపించలేదు, చిన్నప్పుడు అనిపించలేదు, స్టార్టింగ్ స్టేజ్లో నాకు తెలియలేదు, ఇవన్నీ అర్థం కాదు. కానీ ఇప్పుడు ద లేట్ ఐఎమ్ గెటింగ్ ఓల్డర్, అప్పుడు తెలుస్తుంది, అరే అవును కదా ఐ డిడ్ సో మచ్. అన్నిసార్లు ఓల్డర్ అని అనకు ప్లీజ్, నీకు సూట్ అవ్వట్లేదు. ఏజ్ వైజ్ గా కాదు, జర్నీ అది కూడా నీకు సూట్ అవ్వట్లేదు. నువ్వు గ్రాండ్ మదర్ అంటేనే నేను డైజెస్ట్ చేసుకోలేను, ప్లీజ్ నువ్వు ఆ పదాలు. మెచ్యూర్డ్ enough now. Okay. సో ఈ క్వశ్చన్ వచ్చేసేసి, ఈ క్వశ్చన్ ఫర్ ద వర్కింగ్ మామ్ అండి, పర్టికులర్లీ వర్కింగ్ మదర్స్కి. వర్క్, కిడ్స్, ఫ్యామిలీ, అంటే హస్బెండ్, అత్త మామలు, మదర్ ఫాదర్, బోత్ దే ఫర్ దెమ్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా అబ్బా ఏంటి నాకు ఇంత పని అని ఎప్పుడైనా ఒకసారైనా అనిపిస్తుందా? అప్పుడు అసలు అనిపించలేదు. యాజ్ యూ సెడ్ మెచ్యూర్డ్ కొంచెం అయిన తర్వాత ఈ డేస్లో ఇప్పుడు అనిపిస్తుంది, డిడ్ ఐ డూ దిస్, నేనేనా ఇంత చేశానా,
ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్ అని ఒకసారి అలా అనిపించింది నాకు మొన్న. అంటే ఇంత చేశానా నేను, ఇంతమందిని బ్యాలెన్స్ చేశాను, ఇన్ని ఫ్యామిలీస్ని, అంటే ఒక ఇల్లు జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరినీ చూసుకుంటూ, అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటూ, నా కెరియర్ చూసుకుంటూ, నన్ను నేను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంత ఈ స్టేజ్కి డిడ్ ఐ డూ మై సెల్ఫ్ అని ఒక అంటే ఐ ఫెల్ట్ లైక్ వెరీ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ అంటే ఇంత చేసిన తర్వాత ఏంటి అని మాత్రం అనిపించలేదు. బట్ ఐ థాట్ ఇంత చేసిన తర్వాత ఎక్కడో ఒక దీని వల్ల అంటే సమ్ గుడ్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ, ఇంకా సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ లైఫ్ అనే ఫీలింగ్ అంతే. సో లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద న్యూ మదర్స్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ మదర్స్ ఆర్ ద కరెంట్ జనరేషన్ మదర్స్ ఆర్ విమెన్ ఇన్ హోల్? మెసేజ్ యాజ్ ఎ ఉమెన్ చెప్తాను నేను కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉమెన్స్ ఆర్ వెరీ బ్లెస్డ్ అండి. మనకి ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చిన ఎనర్జీ అంటే బై నేచర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ప్రతి ఉమెన్కి తెలియని చాలా ఎనర్జీ అండ్ పవర్ ఇచ్చారు. అంటే ఒక ఆడదనుకుంటే ఏదైనా సాధించగలదు, సాధించలేనిది ఏమీ లేదు. సో మనం ఫస్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఇంట్లో ఒక చిన్న ఒక ఫ్యామిలీలో చిన్న ఏమైనా గొడవలు జరిగితే మన ఆడవాళ్ళు ఏమనుకుంటాం ఫస్ట్, అబ్బా వాడు అలా ఉన్నాడు ఎందుకులే అని హస్బెండ్తో గొడవ వచ్చినప్పుడు టక్కని ఇమ్మీడియట్గా మనం ఇదైపోతాం. నేనేమంటానంటే చిన్న చిన్న సాక్రిఫైజెస్, ఎస్ మనకు ఆ శక్తి ఉంది కాబట్టి మనం చిన్న చిన్న సాక్రిఫైజెస్ చేస్తే ద హోల్ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. అంటే మన చిన్న సాక్రిఫైస్ వల్ల ఒక ఫ్యామిలీలో అందరూ సక్సెస్ అవుతారు. సో ఇది ఒక ఆడదాని వల్లే సాధ్యం అవుతుంది. ఇది మనకు దేవుడు ఇచ్చిన వరం. మనం ఇక్కడ వీఆర్ స్ట్రాంగ్ అనుకుంటే అన్నీ సాధ్యం అవుతాయి. ఆడదానికి ఇచ్చిన మన శక్తిని మనం ఎలా యూస్ చేసుకోవాలో మన చేతిలో ఉంది. సో దిస్ ఈజ్ మై అడ్వైస్ ఫర్ ద జనరేషన్ నౌ అండ్ ఫర్ ఎనీ జనరేషన్ ఎనీ టైమ్. చూసారు కదండి, షీఈస్ డెఫినెట్లీ అ వెరీ సెన్సిబుల్ ఉమెన్ అనమాట. ఇప్పుడు మనము ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతున్నామండి. 5 క్వశ్చన్స్, ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వాలి, టైం తీసుకోకూడదు, టక ఆన్సర్లు ఇవ్వాలి. ఓకేనా? హూ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? యూసుఫ్. పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ మార్నింగ్ నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తావు? నా గురించి నేను ఆలోచిస్తాను. ఓహోహో. ఒకవేళ నువ్వు లైఫ్లో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఏం చేంజ్ చేయాలనుకుంటావు? నథింగ్ ఐ విల్ చేంజ్. It is as it is. Okay. What do you think is the X factor in your face? My smile. పొద్దున మీ నిద్ర లేచిన వెంటనే లేకపోతే మార్నింగ్ ఎవరిని చూస్తే మీ ఫేస్లో వెంటనే స్మైల్ వచ్చేస్తుంది? యూసుఫ్ని చూస్తే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళ ఇంట్లో యూసుఫ్ డామినేషన్ ఎక్కువ ఉంది. అవును. వచ్చి కూడా ఎలా నవ్వుతున్నాడు అసలు. అరే ఆల్సో ఐ న్యూ. ఇంటర్వ్యూ చేస్తాను ఒక చిన్న మదర్స్ డేకి అని చెప్తే పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి మరీ కూర్చోబెట్టింది. చాలా బాగా ఐ ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్. నాకు చాలా తెలుసు. కాకపోతే ఏంటి అంటే ఐ జస్ట్ వాంటెడ్ యూ పీపుల్ టు నో. చాలామంది అడుగుతుంటారు కదా, సనా గారిని అడగండి. మొన్న ఎవరో ఒక ఫ్యాన్ అనమాట, షీ వాజ్ ఆస్కింగ్ సనా గారితో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మీరు ఎన్ని పార్ట్లు చేసినా మేము చూస్తాం మీ ఇద్దరిది అనేసి. సో ఐ హోప్ మీరు కొంతైనా సాటిస్ఫై అయి ఉంటారనేసి. సో ఈ మొక్క తేయడానికి రీజన్ ఏంటంటే అందరికీ మొక్క ఇస్తున్నాను. ఎందుకనంటే ఎప్పుడు కూడా తల్లులు అందరూ చక్కగా ఇలానే పచ్చగా ఉండాలి. మీ లైఫ్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్గా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీఆర్ గివింగ్ యూ దిస్ ప్లాంట్. థ్యాంక్ యూ సో మచ్ మా నీలి మేఘాల్లో ఛానల్లో మీరు వచ్చి గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And మీ అందరికీ once again wish you a very very happy Mother's Day. Thank you so much. సో ఇలాంటివి ఇంకా చూడాలనుకుంటే నీలి మేఘాల్లో ఛానల్ అప్పుడే లైక్ చేయకండి, ఇంకా టైం ఉంది. మొత్తం ఎపిసోడ్ అయిన తర్వాత లైక్ చేయండి. సో ఇప్పుడు యాక్చువల్ జనరేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై మోస్ట్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ది మదర్స్ డే ఎపిసోడ్, మై మదర్, మై అమ్మ. సో మీరు విష్ణు వాళ్ళ ఇంట్లో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూశారు. అది ఒక 20s ఉండే పిల్ల.
అలానే మహి దగ్గర మీరు చూశారు, అదొక 30sలో ఉండే పిల్ల. అలానే సనా దగ్గర చూశారు, షీఈ్ ఇన్ హర్ mid-40s. సో ప్రతి ఒక్క తల్లికి ఒక డిఫరెంట్ ఆన్సర్ ఉంటుంది. అయితే అందరి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర నుంచి మనం కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయేమో, అంటే వాళ్ళందరివి కరెక్ట్ కాదంటలేదు, అంటే ఆ జనరేషన్కి తగ్గట్టు. సో ఇప్పుడు యాక్చువల్ జనరేషన్ అంటే మా అమ్మ దగ్గర నుంచి నేను వస్తున్నాను. ఎందుకంటే దిస్ ఎపిసోడ్ విల్ నాట్ బి కంప్లీట్ ఒకవేళ నేను మా అమ్మతో చేయకపోతే. సో అందుకని సేమ్ క్వశ్చన్స్ మా అమ్మని అడిగితే మీరు ముగ్గురు ఇచ్చిన ఆన్సర్స్ మీరు విన్నారు. ఇప్పుడు మా అమ్మని అదే క్వశ్చన్లు అడిగితే ఏం ఆన్సర్లు వస్తాయి అన్నది ఈ ఎపిసోడ్ కంక్లూజన్లో జరగబోయేదనమాట. సో ఐ ఆమ్ వెల్కమింగ్ మై మోస్ట్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ది మదర్స్ డే ఎపిసోడ్, మై మదర్, మై అమ్మ. ఓకే, అవుకోండి, స్టార్ట్. నవ్వుకుంటూనే ఉంటుంది ఇంకా. ఇంకా నవ్వుతూనే ఉంటుందండి, మీకు ఇంకా నవ్వులే వినిపిస్తాయి మమ్మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మదర్ అండి. ఎందుకునంటే ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ నుంచి మమ్మల్ని అందరినీ చాలా పదిలంగా చాలా జాగ్రత్తగా మమ్మల్ని అందరినీ పెంచి మమ్మల్ని అందరినీ ప్రయోజకుల్ని చేసింది. సో దిస్ ఇస్ ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ ది ఎండ్. దిస్ ఇస్ లాస్ట్లో తీసాను కదా అని మా అమ్మ లీస్ట్ కాదు, లాస్ట్లో తీసానంటే బెస్ట్ ఫర్ ద లాస్ట్ అనమాట. సో అది ఇప్పుడు మా మమ్మీ మా ఫ్రెండ్స్ అందరినీ కొన్ని క్వశ్చన్లు అడిగాను. సేమ్ క్వశ్చన్స్ నిన్ను కూడా అడుగుతా, కాకపోతే నీ దగ్గర నుంచి అంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా మదర్హుడ్లో. సో నీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్స్ ఏంటి అన్నది చూడాలన్నమాట. ఓకేనా? అడుగు అంట. ఓకే, చలో రెడీయా? ఫస్ట్ క్వశ్చన్. ద మోస్ట్ సింప్లెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ అండి. ఆవిడ కట్టు బొట్టు ఏది కూడా మీరు నమ్మరు, నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మారలేదన్నమాట. ఎస్, అప్పుడు కళ్ళద్దాలు లేవు, ఓవర్ ఇయర్స్ ఏజ్తో పాటు మా అమ్మకి కళ్ళద్దాలు వచ్చాయి అంతే. అదర్వైజ్ ఇలానే మా అమ్మ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఇలానే ఇన్ని సంవత్సరాలుగా ఉందన్నమాట. సో మమ్మీ, ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ నేనే నీ ఫస్ట్ బేబీ కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అనేసి ఫస్ట్ నీకు తెలిసినప్పుడు వాట్ వాజ్ ద ఫీలింగ్? హౌ డిడ్ యూ ఫీల్? యాక్చువల్గా అది ఎక్స్ప్రెస్ చేయలేము. దర్ ఈస్ డిఫరెంట్ ఫీలింగ్. అంటే మనమే చిన్నోళ్ళం, మ్యారేజెస్ మనమే చిన్నోళ్ళం, మనకు మళ్ళీ ఒక బేబీ అంటే అది ఎలా చెప్పాలో నాకు తెలీదు, కానీ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే పాప ఎలా ఉంటుంది, ఎవరిలా ఉంటుంది, అంటే మా వారిలా ఉంటుందా, నాలా ఉంటుందా, లేదు మా ఫ్యామిలీలో వాళ్ళు ఎవరిలా ఉంటుందా, అంటే ఒక ఎగ్జైట్మెంట్, అట్ ద సేమ్ టైం క్యూరియస్. అంటే ఎలా ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్నది. నేను బయటకు వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? బయటకు వచ్చిన తర్వాత అసలు అల్టిమేట్ అందరూ అసలు ఎలాగంటే అసలు హాస్పిటల్లో ఎత్తుకొని తిరిగేశారు అంత చిన్న బేబీని. సెల్యులాయిడ్ డాల్లా ఉంది పాప అనేసి, అంటే అంత మంచి కలర్ రబ్బర్ బొమ్మలాగా. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నాకే అనిపించింది అసలు నా దగ్గర ఎక్కువ ఉండకుండా మిగతా వాళ్ళ దగ్గర ఉందే పాప అనేసి. సో నన్ను ఫస్ట్ ఎవరు చూసారు మమ్మీ? నేను పుట్టిన వెంటనే నువ్వు కాకుండా నన్ను ఫస్ట్ ఎవరు చూసారు? అమ్మమ్మ. అమ్మమ్మ చూసిందా? ఎందుకంటే మీ నాన్న బాంబేలో ఉన్నారు కదా, ఆయన తెలిసిన తర్వాత తను ఫ్లైట్లో వచ్చారు చూడడానికి. అప్పట్లో మా నాన్న ఫ్లైట్లో వచ్చారు. ఈజ్ వెరీ హ్యాపీ అసలు. అంటే అంటే వాళ్ళ టైప్లో, అంటే గుజరాతీస్ ఎలా ఉంటారు, మంచిగా మంచి కలర్గా అలా ఉంటారు కదా చూసి గుండ్గా. బట్ యు ఆర్ ఎ వెరీ హెల్దీ బేబీ అండ్ యూస్ టు లుక్ సో క్యూట్, సో క్యూట్. అంటే అసలు ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఈవెన్ నో ప్రాబ్లం, బట్ స్టిల్ షీ లుక్స్ బ్యూటిఫుల్. అది మమ్మీ చెప్పు మమ్మీ, అదే జనానికి అదే అర్థం కావట్లేదు. హెల్దీగా ఉంటే కూడా బ్యూటిఫుల్గా ఉన్నానా లేదా చెప్పు. సో ఇంకొక క్వశ్చన్ మమ్మీ, మామూలుగా అంటే ఇది యాక్చువల్లీ ఎవరిని అడగలేదు, బట్ మమ్మీ ఇది చెప్పిన తర్వాత ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. యాక్చువల్గా సినిమాల్లో చూపిస్తారు కదా మమ్మీ, ఐఎమ్ ప్రెగ్నెంట్ అన్న తర్వాత ఉందే నా మమ్మీ అని ఇలా పట్టుకొని ఇలాగ తిరిగి ఓ ఏ అలా. సో అలాంటివి ఏమన్నా రియల్ లైఫ్లో ఉంటాయా మమ్మీ? అలాంటివి నేను అనుకోను, అదంతా ఫిల్మీ స్టైల్. అది అసలు అంటే
చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది, చెప్పుకోవడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అటువంటివి జరగవు రియల్ లైఫ్లో. అంటే నా ఉద్దేశం, మేబీ జరుగుతున్నాయేమో, అది నాకు తెలియదు. ఇప్పుడు సినిమాలు చూసి ఆ స్టైల్లో మనం కూడా బిహేవ్ చేద్దామని అనుకుంటున్నచ్చు. సారీ ఫర్ ఎవ్రీబడి ఫీల్ హర్ట్. ఇది ఒక తల్లిగా జెన్యూన్ ఒపీనియన్ అండి. యాక్చువల్గా అలా ఉండదు. తెలిసినప్పుడు యాజ్ ఏ ఫాదర్ హీ విల్ బీ హ్యాపీ. అంటే మన మధ్య ఇంకొక ప్రాణం పోసుకుంటుంది, మన మధ్య ఒక పాప వస్తుంది, బాబు వస్తుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇలాగా ఎత్తుకొని గిర్రని తిరిపేసి ఇంకా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసి నవ్వేసుకొని చేసుకొని ఇటువంటివన్నీ రియల్ లైఫ్లో ఉండవు. అంత టైం ఉండదు. మా చక్రవాకం సీరియల్లో నేను హీరోయిన్ ప్రెగ్నెంట్ అనగానే నేను ఎత్తుకొని తిప్పేసి ముద్దులు పెట్టేసి అన్ని చేశాను కదా. అవి ఓవర్ యాక్షన్ అనిపిస్తాయి నాకు. చక్రవాకంలో ఓవర్ యాక్షన్ అంటే నేను హీరోయిన్ యాక్చువల్గా అవి రియల్ లైఫ్లో ఉండవు నాయన, అవి ఉండవు అసలు. అంటే ఇప్పుడు సినిమాలు చూసి వాళ్ళలా మనం బిహేవ్ చేయాలి, బట్ దట్ ఈస్ ఫాల్స్ ఇన్స్పిరేషన్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ జెన్యూన్. ఓకే, కానీ అలా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చేసింది తప్పంటే క్షమించండి ప్లీజ్. సో సెకండ్ క్వశ్చన్ మమ్మీ, పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల్ని పెంచడం అంటే ఒక్కొక్క తల్లికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరూ ఒకలాగా పెంచరు. కొంతమంది ఎలా పెంచుతారంటే, అబ్బా పిల్లలు అడిగింది మనం కొనిపెట్టేసేయాలి, మనకి లేనిది వాళ్ళకి అంటే వాళ్ళ ఫీలింగ్ ఉండకూడదు అని అలా పెంచేవాళ్ళు ఉంటారు పిల్లల్ని. పిల్లలు అడగడమే వెంటనే ఇచ్చేసేయాలి వాళ్ళు, లేకపోతే బాధపడిపోతారు అన్న తల్లిదండ్రులు ఉంటారు. కానీ నా ఉద్దేశంలో, అంటే నా ఒపీనియన్, నా పిల్లల్ని నేను ఎలా పెంచుకున్నాను అంటే వాళ్ళకి కష్టం సుఖం తెలుసు, ఏది అవసరం ఏది అనవసరం అన్నది తెలుసు. అందుకని చిన్నప్పటి నుంచి నేను అలా పెంచుకున్నాను. అలానే పెరిగారు నా పిల్లలు. వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా ఆ ఫ్రీడమ్ని వాళ్ళు ఎప్పుడు కూడా లిమిట్స్ క్రాస్ చేయలేదు. అలా పెంచుకున్నాను. కొంతమంది ఏంటి, పిల్లల్ని ప్రొటెక్టివ్గా పెంచుకుంటారు. అంటే అమ్మో ఎక్కడికి ఎవరితో కలవకూడదు, అలాగా కొంతమంది అలా పెంచుకుంటారు. కొంతమంది విచ్చలవిడిగా, అంటే ఎక్కువగా వాళ్ళని ప్యాంపర్ చేసి, అని ప్యాంపరింగ్ ఉంటుంది. తల్లిదండ్రులకి డెఫినెట్గా ప్యాంపరింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నా పిల్లల్ని ప్యాంపర్ చేశాను. అట్ ద సేమ్ టైం వాళ్ళ లిమిట్స్ ఏంటి అన్నది నేను వాళ్ళకి చెప్పాను. అందుకని ఈ విషయంలో మాత్రము నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్టైల్ ఆఫ్ అప్బ్రింగింగ్ ఉంటుంది. అందుకని నేను ఆ విషయంలో నేను క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. నా విషయానికి వస్తే మాత్రం నేను ఇలా పెంచుకున్నాను నా పిల్లల్ని. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈ విషయంలో నాకేం రిగ్రెట్స్ లేవు. నా పిల్లలు మంచిగా పెరిగారు. వాళ్ళకి అంటే లైఫ్ వాల్యూస్ ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు. బస్. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నామండి. తల్లిగా చాలా సాక్రిఫైసెస్ చేయాలి కదా, ఎప్పుడైనా అనుకున్నావా నేను ఇది కోల్పోయాను నా లైఫ్లో అనేసి, అంటే ఇది లేదు నా లైఫ్లో అని, ఇన్ని సాక్రిఫైసెస్ యాజ్ అ మదర్ చేసినప్పుడు? నాకు ఇప్పుడు అనిపించలేదు బాబు. నేను ఎప్పుడు కూడా అనుకోలేను నాకు ఇది అంటే నా జీవితంలో ఈ లోటు అనేది ఉంది అన్నది నేను ఎప్పుడు అనుకోలేదు. అఫ్కోర్స్ అంటే మేము చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేసాము, కానీ ఎప్పుడు కూడా సంతృప్తిగానే ఉన్నాను. అంటే సపోర్ట్ మీ పప్పా ఇచ్చారు, నాకు పిల్లలు ఇచ్చారు, అందరి సపోర్ట్తో నేను ఆ విషయాన్ని నేను మర్చిపోయాను అనమాట. అయ్యో ఇది లేదు నాకు జీవితంలో అన్నది లేదు. కట్టుకున్న రోజులు ఉన్నాయి, అంత అంటే 2-3 చీరల్లో ఉన్న రోజులు ఉన్నాయి. ఒక్కోసారి ఒక పాప అడిగింది, ఒక డిఫరెంట్గా శారీ కట్టుకున్నప్పుడు అంటే యూనిఫామ్ వేసుకోలేదా, మమ్మీకి 2 చీరలు ఉండేవి. అంటే ఆ పరిస్థితులు, అంటే ముందు బాగానే ఉన్నాము, మంచిగా బాంబేలో ఫ్లాట్, ఎవ్రీథింగ్ వీ వెరీ హ్యాపీ. బట్ సమ్టైమ్స్ అంటే బిజినెస్లో లాసెస్ వచ్చినాయి, వీ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ డిఫికల్టీస్. బట్ ఆ టైంలో కూడా నాకు ఇది లేదు అన్న ఫీలింగే లేదు. నా పిల్లలు నా భర్త నాకు సపోర్ట్, వాళ్ళు ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు. అదేవిధంగా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఆ లోటు ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఉన్నా కట్టుకున్నా ఏదో నాకు ఇన్ని ఉన్నాయి అన్న ఇది లేదు. లేనప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. అది మనసును బట్టి ఉంటుంది, మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీయెస్ట్ మదర్
హ్యాపీయెస్ట్ వైఫ్. ఎక్కడ కూడా నాకు లైఫ్లో కమి అనేది ఐ నెవర్ ఫెల్ట్. మాకు చిన్న చిన్న ఆనందాలు లేకపోయినా మోస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ఇచ్చిన బట్టలు వీళ్ళు ఇచ్చిన బట్టలే వేసుకొని పెరిగాము. కానీ ఏ రోజు కూడా రిగ్రెట్స్ లేవు. అంటే మాకు కొత్త బట్టలు లేవు, ఎప్పుడు మేము కంప్లైంట్స్ లేవు. ఎప్పుడు మేము 5గురమే అంతే. ఎక్కడికి వెళ్ళినా మేము 5గురమే. ఆడుకున్నా ఇంట్లోనే ఆడుకునేవాళ్ళు పిల్లలు, ఎక్కడికి బయటికి వెళ్ళేది లేదు ఎవరితో. అలానే నేనేం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు వాళ్ళ మీద, కానీ అలానే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసాము. అంత లేని పరిస్థితుల్లో కూడా వి వేర్ హ్యాపీ. ఎలా ఒక్కసారిగా మీరంతా రిచ్ లైఫ్ చూసి సడన్ గా బిజినెస్ లాస్ అయ్యి మీరు అలాగ డల్ ఆ టైంలో అంటే మీకు సపోర్ట్? మాకు చిన్నప్పుడు వెండి కంచాల్లో తిని అలా పెరిగిన వాళ్ళం. కాన్వెంట్ స్టడీస్ హైఫైగా మంచిగా మా నాన్నగారు చాలా బాగా పెంచారు. కానీ ఆ పెళ్ళైన తర్వాత కూడా ఈయన మంచి జాబ్, బాంబేలో ఫ్లాట్ అన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్ ఈయన బిజినెస్కి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నారు. బిజినెస్లో లాసెస్ వచ్చినాయి. ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అంతే. అప్పుడు కూడా ఆయన పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మ ఇది మన పరిస్థితి, ఇలా మనం ఉండాలి, దీన్ని దాటి మనం వెళ్ళకూడదు అన్నది అంత చిన్న వయసులోనే నా పిల్లలకి నేర్పించారు. కాబట్టి ఈరోజు వాళ్ళంతా అంటే సిస్టమేటిక్గా వాళ్ళు లైఫ్స్ లీడ్ చేస్తున్నారు. అంటే ఇది నా ఎక్స్పీరియన్స్. మరి మిగతా వాళ్ళు ఎలా అన్నది నాకు తెలియదు. సో ఈ క్వశ్చన్ వచ్చేసేసి నా ముగ్గురు ఫ్రెండ్స్ని నేను అడగలేదండి. ఎందుకునంటే వాళ్ళకి వర్తించిన క్వశ్చన్ అది, కానీ మమ్మీకి వర్తించే క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగేది అనమాట. నేను రాసుకునేటప్పుడు కూడా మా అమ్మకి సపరేట్ క్వశ్చన్ రాశాను. ఎందుకంటే వాళ్ళందరూ వర్కింగ్ కాబట్టి. మా అమ్మ నాట్ వర్కింగ్, షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. షీ వాజ్ అ హౌస్ వైఫ్, షీ ఈజ్ అ హౌస్ వైఫ్. సో అందుకని ఈ క్వశ్చన్ మమ్మీకి. ఫస్ట్ వర్కింగ్ కదా మమ్మీ, నువ్వు పెళ్ళి కాకముందు యువర్ వర్కింగ్, ఓకేనా? పెళ్ళయ్యాక వర్క్ చేయలేదు, ఇంటికే పరిమితం అయిపోయావు, అవునా? ఫ్యామిలీనే ప్రయారిటీ అయిపోయింది. అలా అయ్యిందని ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా నీకు? అంటే నేను జాబ్ చేయలేదు, నేను ఎప్పుడు ఫ్యామిలీనే చూసుకుంటూ ఉన్నాను, నా పిల్లల పెంపకం మా ఆయన్నే చూసుకుంటూ ఉన్నాను, అలాంటి రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు అటువంటి రిగ్రెట్స్ ఏం లేవు. హ్యాపీగా ఉద్యోగం రిజైన్ చేసేసాను, బాంబేకి వచ్చేసాను. మంచిగా మంచి లైఫ్, చక్కగా బయటికి వెళ్ళేవాళ్ళం, డ్రామాస్ చూసేవాళ్ళం, పిక్చర్స్ చూసేవాళ్ళం. ఐ నెవర్ ఫెల్ట్ అంటే నాకు అయ్యో ఉద్యోగం లేదు, చేయడం లేదు, ఇండిపెండెంట్గా నేను ఉండలేకపోతున్నాను, అంత ఆయన మీద ఆధారపడాలి, అవన్నీ ఎప్పుడు నా మనసులో అసలు ఆ థాట్సే లేవు. ఏదో ఆయన వచ్చారా సరదాగా టైం పాస్ చేసేస్తామా, పిల్లలు పుట్టారు వాళ్ళతో కబుర్లు ఇలాగా, అంతేగాని నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఉద్యోగం చేయలేదు అన్న ఫీలింగే నాకు లేదు. నేను ఇండిపెండెంట్గా ఉండాలా అన్నదే లేదు. ఇప్పటికీ నేను డిపెండెంటే. ఇప్పుడు ఏ పని కూడా నేను అంటే నా సొంతంగా చేసుకోలేను. ఇన్ని సంవత్సరాల నా సంసార జీవితంలో ప్రొవిజన్స్ ఎంత తెచ్చుకోవాలన్నది కూడా నాకు తెలియదు. ఎందుకంటే అంతా ఆయనే చూసుకునేవాళ్ళు. తర్వాత పిల్లలు. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు నెలకు ఎంత పప్పు కావాలా, ఎంత ఇవి మిగతావి కావాలా అన్నది నాకు తెలియదు. లిస్ట్ పెట్టుకొని కూర్చుంటే ఆయన చెప్పాల్సిందే ఇంత కొనాలి అనేసి. అలా అందుకని అప్పుడు నీకు ఎప్పుడు అనిపించలేదమ్మా మిచ్చి నేనే నేర్చుకోవాలి, నేను ఇవన్నీ నేనే చేసుకోవాలని నీకు ఎందుకు అనిపించలే? ఎందుకంటే నాకు ఆ థాట్ రాలేదు, వీళ్ళు చూసుకుంటున్నారు కదా, అందుకని నేను ఎందుకు కష్టపడాలి అన్న ఆ మైండ్ ఆ టైప్లో ఉండేదన్నమాట. అందుకని నాకు ఇప్పుడు అసలు తెలీదు, ఏమైనా ఆయన చెప్పాల్సిందే. ఇంకా తర్వాత ఇప్పుడు పిల్లలు అన్నా కూడా వాళ్ళు ఈవెన్ రోడ్ క్రాసింగ్ అయినా కూడా పిల్లలు తీసుకెళ్లాల్సిందే. నేను క్రాస్ చేయలేను ఆన్ మై ఓన్, ఎక్కడికి నేను వెళ్ళలేను ఒంటరిగా, ఎవరైనా ఉండాల్సిందే. కానీ నీకు ఇవేమి రిగ్రెట్స్ ఏం లేవు, నో రిగ్రెట్స్. అన్నీ జరిగిపోతుండేటప్పుడు రిగ్రెట్స్ ఎందుకు? ఓహో అదే మెయిన్. బాగా చెప్పింది, అన్నీ జరిగిపోతున్నాయంట. అందుట్లో ఇప్పుడు అది ఇండిపెండెంట్గా ఉండాలా అన్నది ఫూలిష్నెస్. ఇట్స్ లాస్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్. నౌ ఇప్పుడు ఏంటి, చక్కగా పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, అన్ని టైంకి అన్నీ జరిగిపోతున్నాయి. బీ హ్యాపీ, లివ్ యువర్ లైఫ్, దట్స్ ఆల్. యాజ్ అ మదర్
ఇప్పుడు వచ్చే జనరేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడు నీ కోడలు కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో నువ్వు వాళ్ళందరికీ ఏం సజెస్ట్ చేస్తావు? అంటే ఒక మదర్హుడ్ని వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, లైక్ హౌ ఇట్ ఈస్, నీకు ఏంటి, వాట్ డూ యూ థింక్, వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ద సొసైటీ? ఒక్కటే ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు పిల్లలు. జనరల్గా మనుషులు మ్యారేజ్ చేసుకున్న ఒక 1 year 2 yearsకి ఎప్పటికి ఏమైనా విశేషమా అని అడుగుతారు. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత డెసిషన్ వాళ్ళది ఉండాలి, స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు పెళ్లి చేసాం కదా అని వాళ్ళ పిల్లల్ని మనం పెంచంగా, వాళ్ళు పెంచుకుంటారు, ఇష్టం ఉంటే కంటారు, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళని సొసైటీలో ఇంకా విశేషం లేదా ఇవి అడుగుతూ ఉంటారు. అట్ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు ఈ విషయాల్లో. నా ఉద్దేశం ఏంటంటే అసలు అలా అడగకూడదు. ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత, పెళ్లి చేసేసి వెళ్ళిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే, తల్లిదండ్రులది కాదు. ఎందుకనంటే వాళ్ళు కన్నారని వీళ్ళు పెంచాలా? లేదు కదా. అందుకని చెప్పేసి ఈ విషయంలో నేను డిఫరెంట్. వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తాను నేను. అస్సలు నేను ఇంటర్ఫియర్ అవ్వను. వాళ్ళ లైఫ్స్ వాళ్ళే సరిదిద్దుకోవాలి. వాళ్ళే ఎలా అంటే ప్లాన్ చేసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలి అన్నది వాళ్ళ ఇష్టం. తల్లిదండ్రులు అనేవాడు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. దాని గురించి అంటే ఇది నా ఒపీనియన్. అంటే మిగతా వాళ్ళని నేను అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది వెంటనే కను 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 అని అంటారు. కానీ మీకు అర్థమైంది కదండి, మా అమ్మ ఎంత అంటే బాగా జీవితాన్ని చదివిన మనిషి అయినా సరే, వెన్ ఇట్ కమ్స్ టు ది సొసైటీ షీ ఈజ్ మోర్ బ్రాడ్ మైండెడ్ దాన్ పీపుల్ ఆఫ్ ది కరెంట్ జనరేషన్. ఇప్పుడు నిన్ను ఎప్పుడైనా సరే, ఈ క్వశ్చన్ కూడా దీనిలో లేదు, ఐఎమ్ ఆస్కింగ్ హర్, నిన్ను ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాల్లో, అంటే నాది మా ఆయనది పెళ్ళయి 20 years అయితే అడిగారు, అప్పుడు నువ్వేం సమాధానం చెప్పావు? నేను ఒకటే చెప్పాను, వాళ్ళకి ఇష్టం ఉంటే కంటారు, లేదంటే లేదు. ఆ స్పేస్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాల అని. అది వాళ్ళ ఇష్టం కదా, నేను వెళ్ళి అడగలేను కదా నువ్వు కను అని చెప్పేసి నేను ఈ ఆన్సర్లు చాలామందికి ఇచ్చాను. సో ఎందుకనంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళకి అసలు యాక్చువల్గా అంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఇప్పుడు నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నేను ఎలా బతుకుతానన్నది నా ఇష్టం, నువ్వెలా బతుకుతావు అన్నది నీ ఇష్టం. ఇంకా దాన్ని నువ్వు ఇలా ఎందుకు ఉండకూడదు, అలా ఉండాలి కదా, మీరు కనాలి కదా అన్నది అడిగే హక్కు అసలు ఎవ్వరికీ లేదు. అది ఒక్కొక్కళ్ళ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, వాళ్ళ డెసిషన్స్. చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబర్స్ కింద వచ్చేసి మీరు సరగసికి వెళ్ళొచ్చు కదా, మీరు అడాప్ట్ చేసుకోవచ్చు కదా, మీరు ఒక పిల్లల్ని కనొచ్చు కదా, లేకపోతే మీరు పలానా వాళ్ళని దత్తత తీసుకోవచ్చు కదా, బోల్డని సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగ మొన్న ఒకళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ నేను మా అమ్మ ఎప్పుడైనా మా అమ్మకి ఎదురుగానే నేను క్వశ్చన్కి, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగినోడికి ఈ ఆన్సర్ తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు రీసెంట్గా మనం NM Foodsది 2nd anniversary చేసుకున్నాం. దానికి మనం గిఫ్ట్స్ అవి కొనడానికి మనం అందరమే కలిసి వెళ్ళాం. దానికి ఒకళ్ళు కింద కమెంట్ పెట్టారు, పిల్ల జల్లా లేని వాళ్ళు మీకు పార్టీలు ఎందుకు అని చెప్పేసి. సో నేను ఆ రోజు ఆన్సర్ ఇచ్చేయచ్చు. అంటే సొసైటీలో పిల్లలు ఉంటేనే వాళ్ళకి పార్టీలు, వాళ్ళకి ఫంక్షన్లు, వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకునే రైటా? పిల్లలు లేకపోతే అంటే అది చాలా పెద్ద వర్డ్, పిల్ల జల్లా లేని వాళ్ళు అన్నది. అంటే సో ఐ థాట్ యూ విల్ బి అ బెటర్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో పిల్ల జల్లలు లేని మేము పార్టీలు చేసుకోకూడదా, మేము సెలబ్రేషన్స్ చేసుకోకూడదా? అంటే తినడం మానేసేసి బతకడం మానేస్తారా పిల్లలు లేకపోతే? అడిగిన వాడు ఎంత మూర్ఖుడో అని నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు క్వశ్చన్ అడిగే ముందు ఇప్పుడు అంటే ఎవరికి పిల్లలు లేకపోయినా ఎవరు పార్టీలు చేసుకోకూడదు, ఎవరు ఎంజాయ్ చేయకూడదా, లైఫ్ ఎవరు సెలబ్రేషన్స్ చేసుకోకూడదా? అది వాళ్ళ మూర్ఖత్వం. ఇంకా అటువంటి వాళ్ళని ఏమనాలో నా దగ్గర వర్డ్స్ లేవు. ఎంత ఇంటర్ఫియరెన్స్ ఇంకొకళ్ళ జీవితాల్లో, వాళ్ళ జీవితాలు సరిపెట్టుకుంటే సరిపోద్ది కదా. వేరే వాళ్ళకి పిల్లా జల్లా ఉన్నారా, వాళ్ళు చేసుకుంటున్నారా, చేసుకోలేదా పార్టీస్, ఇవన్నీ అనవసరం. నీ బతుకు నువ్వు బతుకు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా రోజుల నుంచి 1 month నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఈ క్వశ్చన్ మా అమ్మతోనే ఆన్సర్ చెప్పించాలని చెప్పేసి. సో అందుకని ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో ఐ హోప్ మీకు ఈ ఆన్సర్ వచ్చి. అంటే ఈ మోస్ట్లీ ఇంటర్వ్యూ తర్వాత
మిమ్మల్ని ఎవరు ఈ క్వశ్చన్ అడగరు అనుకుంటా. ఇంకా అడగకూడదు, దయచేసి ఇంకా ఆపేయండి, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అడగండి. మమ్మీ ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్ మమ్మీ, ర్యాపిడ్ ఫైర్. ఇది నువ్వు సింగిల్లో ఆన్సర్ చెప్పాలి, పట 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 మరి. హూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? మై హస్బెండ్. ఒక సెకండ్ కూడా మా మమ్మీ ఇది చేయలేదు. మై హస్బెండ్ అన్నారు. వాట్ విల్ యూ డూ? నువ్వేం చేస్తావు? సడన్ గా నీకు ₹1,00,00,000 ఎవరైనా నీ చేతికి ఇచ్చారు, నువ్వేం చేస్తావు? ఏం చేస్తారు? ఈ వయసులో నాకు ఆ డబ్బే అవసరం లేదు. అదేంటి మమ్మల్ని అనేస్తావు? అవసరం లేదా నీకు అసలు? ₹1,00,00,000 అవసరం లేదా మమ్మీ? 1 crore కాదు, నేను కొన్ని మిలియన్స్ ఆఫ్ మనీ ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు. ఏం చేసుకుంటాను? ఎందుకు? పిల్లలు సంపాదించుకుంటారు, వాళ్ళ కెపాసిటీ ఉంది. ఓకే, థర్డ్ క్వశ్చన్. బాబా అంటే నీకు చాలా ఇష్టం కదా మమ్మీ. సో బాబాని డ్రీమ్లోకి వచ్చి, కళలోకి వచ్చి స్వీట్ మానే అంటే మానేస్తావా? ఆయన అడగండి నన్ను. ఆయన కళ్ళలోకి వచ్చి, బాబా కళ్ళలోకి వచ్చి స్వీట్ మానేయమ్మా అని చెప్పారు. అప్పుడు అడిగారు. అప్పుడు నేను అంటాను, స్వామి ఇష్టమైంది నేను ఎలా వదిలేయమంటావు, ఇది నీకు న్యాయమా అని అడుగుతాను. అంతేగాని స్వీట్ మానదు. అమ్మా ఇప్పుడు వచ్చిన ఆన్సర్ అయితే మానరు. అమ్మా, యువర్ ఫేవరెట్ ఫ్రూట్ అండ్ కలర్? నాకు వచ్చి మ్యాంగో చాలా ఇష్టం. బనానా అది సమ్ టైమ్స్, కానీ యాక్చువల్గా నాకు మ్యాంగో చాలా ఇష్టం. కలర్ అంటే నాకు మస్టర్డ్ ఎల్లో సంథింగ్ నాకు చాలా ఇష్టం. మర్చిపోలేని గిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్? మర్చిపోలేని గిఫ్ట్ అంటే 2 ఉన్నాయి. అబ్బో, ఏంటో? ఒకటి మా ఆయన, 2 నా పిల్లలు. మామూలుగా 1 shot 2 birds, మొత్తం అందరినీ ఫ్లాట్ చేసింది మా అమ్మ. ఎందుకంటే 3 పిల్లల్ని బాధ పెట్టలేదు, పప్పాని బాధ పెట్టలేదు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యేంత వరకు ఓకే, ఒకసారి మ్యారేజ్ అయితే అదే లైఫ్ కదా. హస్బెండే లైఫ్, హస్బెండ్ తర్వాత పిల్లల లైఫ్, ఇంకేంటి, వాళ్ళే ఇంపార్టెంట్ నా లైఫ్లో. ఇది జెన్యూన్ ఆన్సర్, ఏదో కెమెరా కోసం యూట్యూబ్ కోసం లేదండి. మీరు ఎప్పుడైనా అడగండి, మా అమ్మ ఇదే ఆన్సర్ చెప్తుంది. ఆవిడ ప్రపంచమే. మీరు నమ్ముతారో లేదో నేను ఈ విషయం మరీ చెప్పాలి. మా మమ్మీ పూర్తి 50 years వెడ్డింగ్ లైఫ్లో ఆవిడ ఒక్కరోజు కూడా అలిగి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళలేదు అసలుకి. మీరు అది నమ్ముతారు? అసలు అలిగి వెళ్ళలేదు. రెండోది, నేను మొన్న మా ఆఫీస్లో పిల్లలకు కూడా చెప్తూ ఉన్నాను, మీ అందరికి చెప్తున్నాను కదా, మా మమ్మీ మా పప్ప ఇద్దరు గొడవ వేసుకోవడం మేము చూడలేదు. మా పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు చూడలేదు, మేము ఈ రోజుకి చూడలేదు. మేము అడిగేవాళ్ళం, మమ్మీ మీకు గొడవలు అవ్వవా అని. కదా మమ్మీ అసలు అంటే అప్పుడు ఏమనేదని? అవుతాయి, కానీ పిల్లల ముందు గొడవ వేసుకోకూడదు. పిల్లలు లేనప్పుడు ఏమైనా ఫైట్స్ అయినా పిల్లలు లేనప్పుడు, పిల్లల ముందు అబ్బా తల్లిదండ్రులు ఏంటి ఇలాగా అన్న అంటే ఇంప్రెషన్ పిల్లల మీద ఉండకూడదు అని మేము ఎప్పుడు గొడవలు ఉంటాయి, లేకుండా ఉండవు. లేకపోతే అసలు జీవితం అసలు ఆ ఎంజాయ్మెంట్ ఉండదు. తప్పకుండా గొడవ వేసుకోవాలి, కానీ అది నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. సో అందుకని మాకు తెలీదు, మా అప్బ్రింగింగ్లో మాకు ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ ఉండేవి కాబట్టే మా అప్బ్రింగింగ్ కూడా అంత బ్యూటిఫుల్గానే జరిగింది. మాకు కష్టం తెలియజేశారు, మాకు ప్రేమలు తెలియజేశారు, విలువలు తెలియజేశారు, ఎంజాయ్మెంట్ తెలియజేశారు. ప్రతి ఒక్కటి మేము డబ్బున్నా డబ్బు లేకపోయినా మేము ప్రతిదీ ఎంజాయ్ చేసాం లైఫ్లో. ఇది ఎంజాయ్ చేయలేదు, అది ఎంజాయ్ చేయలేదు అని అనలేము. అండ్ మాకు ఎప్పుడు కూడా ఇంకొక ఫ్రెండ్ కావాలి అనేసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారండి యాక్చువల్గా చెప్పాలంటే. నాకు లేకపోతే మేము స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చిన తర్వాత కిచెన్ గట్ల మీద కూర్చొని నేను మా చెల్లి మొత్తం అప్పచెప్పేవాళ్ళం ఏమేమి జరిగింది అని. ఈవెన్ షూటింగ్ కబుర్లు కూడా పెళ్ళయ్యేంత వరకు ఐ యూస్ టు టెల్ యూ. సీక్రెట్స్ నీ గురించి కూడా చెప్పాను. సీక్రెట్స్ అంటూ ఏం లేవు నా పిల్లలకి నా దగ్గర. చెప్పా, అన్నీ అయిపోయినాయి నాయన. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నావా? కాదు మమ్మీ, నేను ఏం చెప్పేదాన్ని, ఎప్పుడు చూడు ఒకటే బ్లాక్ ప్యాంట్ వేసుకుంటాడు మమ్మీ. అప్పుడు చెప్పకూడదా? చూడ చెప్పొద్దా?
రింగ్ ఇచ్చి కట్ చేసేవాడు, డబ్బులు లేవా మమ్మీ అని అనేదన్నా కదా నేను. చూడండి ఇప్పుడు చెప్పొద్దంటుంది, అల్లుడు కదా అందుకే చెప్పొద్దంటుంది అనమాట. ఏమన్నా అనండి, వీళ్ళిద్దరు మంచి దోస్తులు, వీళ్ళిద్దరు తోడు దొంగలు కూడా. మా అమ్మ మా ఆయన తోడు దొంగలు, చాలా అంటే చాలా డేంజర్ వీళ్ళిద్దరు కలిసి నన్నే ముంచేస్తారు ఒకరోజు, డౌటే లేదు ఈ విషయంలో. సో మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళందరితో నేను ఎంత ఎంజాయ్ చేశాను నాకు తెలియదు, కానీ ఇక్కడ దిస్ హెస్ బీన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ద బంచ్ కదము. చాలా అంటే ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అన్నది అదేనండి. లైఫ్లో ఎక్స్పీరియన్సే మనకి చాలా ఇంపార్టెంట్. మంచి నేర్చుకోవాలి, మంచి నేర్పించే వాళ్ళు మన లైఫ్లో ఉంటే అన్నీ మంచి జరుగుతాయి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. వాళ్ళ అబ్బురింగింగ్ మూలాన్ని మేము ఇలా ఉన్నాము. సో అంత వద్దులే నాయన, నేను నా పిల్లలకి మదర్గా ఉంటే చాలు. అంటే మీ నుంచి చాలా మంది నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు నాయన, క్రిటిసైజ్ చేసేవాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఒకసారి హ్యాపీ మదర్స్ డే చెప్తాను. హ్యాపీ మదర్స్ డే. సో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ ఇన్ దిస్ వరల్డ్. అబ్బా ఓకే సార్ చెప్పా. తెలుగులో చెప్పండి. మదర్స్ డే శుభాకాంక్షలు. మాతృమూర్తులకు శుభాకాంక్షలు. ఎస్, చూసారా తెలుగు ఎంత బాగా వచ్చిందో నాకు. అయినా దానిలో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. పైనాపిల్ చెట్టా? పైనాపిల్ చెట్టు కాదు మమ్మీది, దీని పేరు ఏదో చెప్పాను నర్సరీలో, మర్చిపోయాను. యాక్చువల్లీ ఈరోజు నేను ఒక మంచి చెట్టు, వేరే చెట్టు అనుకున్నాను, కానీ 4 నర్సరీస్ తిరిగాను, ఆ చెట్టు దొరకలేదు. ఎప్పుడోకప్పుడు ఆ చెట్టు మళ్ళీ కొని వీళ్ళు నలుగురికి ఆ చెట్లు ఇస్తాను. ఇప్పటికైతే ఈ చెట్టు నీకు ఇస్తున్నాను మమ్మీ. నీకు చెట్లు అంటే చాలా ఇష్టం కదా? అవును, చాలా ఇష్టం. అవి బతికినా బతకపోయినా చెట్లు మాత్రం పెంచుతాను. అయితే ఇలానే ఎప్పుడు పచ్చగా ఉండాలనేసి. ఓకే, ఎవ్రీ న్యూ లీఫ్ షుడ్, మేము కూడా కదా అంతే. సో ఎవ్రీ న్యూ లీఫ్ షుడ్ బి అ న్యూ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మై లైఫ్ ఎవ్రీ లీఫ్ ఏదో ఒక కొత్తదనం దేవాలి నీ లైఫ్. ఎవ్రీ డే ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే. ఆఫ్ కోర్స్. నీకేంటి మమ్మీ 3 పూలు 6 కాయలు నువ్వు. సో అందరికీ ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ చాలా నచ్చుంటుందని అనుకుంటున్నాను. నేను చాలా ఇష్టంగా చేశాను ఇది. అండ్ మా ఆయనకి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకనంటే ఫుల్ డే పట్టింది మాకు ఈ షూట్ చేయడానికి. వీ ట్రావెల్డ్ సో మెనీ ప్లేసెస్, 4 ప్లేసెస్ ట్రావెల్ చేసాం. అందుకే మమ్మీది లాస్ట్లో పెట్టాం. అండ్ శ్యామ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే పాపం ఈరోజు పొద్దున్న నుంచి నాతో పాటు మా ఆయనతో పాటు తిరుగుతూనే ఉన్నాడు వాడు. సో ఇంత బ్యూటిఫుల్ ఎపిసోడ్ మాకు మేము చేయగలిగాము, మీ వరకు తీసుకొని రాగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ హూ ఆర్ సీయింగ్ దిస్. మీరందరూ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ఇంకెక్కడా కాదండి, మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love, God bless you all.